ప్రతి ఒక్కరు కూడా ఎట్లా చెప్పాలంటే ఒక నార్మల్ హౌస్ వైఫ్ నుంచి స్టార్ట్ అయిన మేడం ఈరోజు ఎంటైర్ వెస్టేజ్ లోనే మన మిలియనర్స్ టీమ్ లోనే మన పివి లక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో ఉంటూ సో ఎంటైర్ ఒక అద్భుతమైన టీం నిర్మిస్తూ ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషన్ గా రోల్ మోడల్ గా మారారు. సో ఎందుకంటే మేడం గారు ఎప్పుడు చాలా పాజిటివ్ ఉంటారు. ఎవరు కాల్ చేసినా మేడం టీం పక్క టీం అని ఆలోచించరు. ఎవరు కాల్ చేసినా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు. ఆ ఒక్కసారి అడిగితే చాలు డెఫినెట్లీ కాదు అనకుండా మేడం గారు చేయవలసిన దానికి 100% సపోర్ట్ చేస్తారు. డెఫినెట్లీ అంత గ్రేట్ లీడర్ అండి. ఎందుకంటే ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే మేడం గారి స్టోరీ ఏదైతే లైఫ్ జర్నీ కనుక వింటే కంపల్సరీ వాళ్ళు ఆ ఫిదా అయిపోతారండి. ఎందుకంటే అంత పెయిన్ఫుల్ స్టోరీ అనేది ఉంది మేడంకి. సో అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఈరోజు కొన్ని వందల వేల మందికి ఆదర్శం అవుతూ అండ్ ఒక గ్రౌండ్ డైరెక్టర్ గా ఉంటూ అంతేకాకుండా 15 లక్షల వర్త్ ఆఫ్ కార్ తీసుకున్నారు. చూడండి ఒక నార్మల్ అంటే మేడం ఎలాగ ఫీల్ అయ్యారంటే మేడంకున్న ప్రాబ్లం తగ్గితే చాలు అన్నట్టు వెస్టేజ్కి వచ్చి ఈరోజు కొన్ని వందల మందికి వేల మందికి లైఫ్ స్టైల్ ఇస్తున్నారంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అండి. సో కాబట్టి మరి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మరి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి మేడం ని 100% మనం ఇన్వైట్ చేద్దాం. మేడం రెడీనా మేడం? విజయ మేడం? రెడీ సార్, రెడీ సార్. ఎస్ మేడం మరి ఇంకా రైట్. థ్యాంక్ యూ మేడం. అయితే అవర్ గ్రేట్ అండ్ డైనమిక్ లేడీ లీడర్ అని చెప్పాలి. సో మన బి విజయ సూర్య మేడం, గ్రౌండ్ డైరెక్టర్, 14 lakhs కార్ హెచ్ఓఆర్ అండ్ 1 lakh ఇన్కమ్ హెచ్ఓఆర్. వెల్కమ్ టు జూమ్ సెక్షన్ మేడం. డియర్ లీడర్స్, మేడం గారికి అందరూ అడ్మిట్ చేసుకుని వెల్కమ్ చెప్పండి గ్రాండ్ గా. విజయ సూర్య మేడం, వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ లేడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా మేడం కి వెల్కమ్ చెప్పండి, చాట్ బాక్స్ లో చెప్పండి. రైట్, హార్డ్లీ వెల్కమ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ కమింగ్. అడగంగానే వచ్చినందుకు. అబౌట్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. మేబీ నేను అందరికి కొత్త అయి ఉండొచ్చు. సో మరి ఈ రోజు నా టెస్ట్ మనీతో స్టార్ట్ చేస్తానండి. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే నాకు పునర్జన్మనిచ్చిన సునీల్ కుమార్ సాహల్ గారికి, అండ్ అలాగే సాహు గారికి వారధిగా నిలబడిన లక్ష్మీ మేడం కి నిజంగా నేను థ్యాంక్ఫుల్ గా ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు నెక్స్ట్ జన్మని ప్రసాదించినందుకు. సో ఎందుకు నేను ఇలా చెప్తాను అంటే, బిఫోర్ వెస్టేజ్ నేను కంప్లీట్ హౌస్ వైఫ్ నండి. నేనైతే ఇంటర్మీడియట్ చదివాను, మాది విజయవాడనే. అయితే మ్యారేజ్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు చదువు అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా ఎందుకు చెప్తాను అంటే, నాకు టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నేను ఇంటర్మీడియట్ అవగానే మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. బట్ వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఏమన్నారంటే, నేనున్నాను కదా, నీకు ఇంకా చదువు అది ఎందుకు, నాకు అలా నచ్చదు బయటకు వెళ్ళడం అనేసి కంప్లీట్ గా హౌస్ వైఫ్ చేసేసారు. అయితే మ్యారేజ్ అయిన 3 years కే నాకు రుమటైడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయిందండి. సెకండ్ డెలివరీలోనే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అయింది. మరి ఆర్థరైటిస్ కి ఏజ్ తో సంబంధం లేదు. జస్ట్ ఆ మనిషికి వీక్నెస్ ఉంటే సరిపోతుంది అనమాట. సో అలా నాకు డెలివరీలో రావడం, నేను పంజాబ్ వెళ్ళిపోవడం ఆయనతో.
అక్కడ బాగా ఎక్కువ చలి ఉండడం వల్ల బాగా బాడీకి పట్టేసి అప్పుడు స్టార్ట్ అయిన ఆర్థరైటిస్ నాకు 10 ఇయర్స్ సఫర్ అయ్యేటట్టు చేసింది అనమాట. 10 ఇయర్స్ అంటే రిటైర్డ్ ఆర్మీ అండి మా వారు. ఆ, అప్పుడు నేను హాస్పిటల్కి అక్కడ ఏదైతే మనకి గవర్నమెంట్ అంటే మా రిలేటెడ్ ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నా సరే వెళ్ళినప్పుడు ఇన్ని మెడిసిన్స్ ఇవ్వడం, రెస్ట్ తీసుకోమని చెప్పడం ఇదేనండి. ఎలా అంటే నాకు ఆ ప్రాబ్లం ఎలా ఉండేది అంటే కంప్లీట్ గా బాడీ అంతా కూడా స్వెల్లింగ్ వచ్చేసి జాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా వాచిపోయేవి అనమాట. మొత్తం ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడ జాయింట్. అసలు నా పని నేనే చేసుకోలేని స్థితి. పిల్లలు అప్పటికి చాలా చిన్న చిన్న పిల్లలండి. అయితే ఇంకా వాళ్ళు వీళ్ళు రావడం షేర్ చేసుకునేవారు అనమాట మా ఇంటిని. ఎలా నేను వచ్చి ఒక వారం రోజులు ఉంటాను. ఇలా అక్క వాళ్ళు గాని, అత్త వాళ్ళ తరపు వాళ్ళు ఇలా షేర్ చేసుకుంటూ అలాగా తీసుకురావడం జరిగిందండి. అది గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కాకుండా అంటే కళ్యాణి హాస్పిటల్ కాకుండా బయట కూడా నేను విజయవాడలో ఆయుర్సుఖాలో పర్ డేకి 1000 రూపీస్ ఇచ్చి ఆయిల్ మసాజ్ అది చేయించుకోవడం జరిగిందండి. 3 మంత్స్ దగ్గర దగ్గర పర్ డేకి 1000 అంటే చూసుకోండి లీడర్స్ ఎంత. అలా ఎక్కడెక్కడ ఏ ఏ ఉన్నాయో ప్రతి ఒక్కరు చెప్పేది. ఇప్పుడు చూడండి హెల్త్ బాగోకపోతే ఎవరు చెప్పినా చేస్తాము. అమ్మో ఎక్కడ ఏముందో ఎక్కడ బాగుంటుందో అని చెప్పి. అలా ఎవరు ఏది చెప్పినా సరే నేను వైజాగ్ అండ్ విజయవాడ ప్రతి హాస్పిటల్ కి వెళ్ళడం జరిగిందండి. అలాగే ఆయుర్వేదంలో కూడా చూపించుకున్నాను. ఎక్కడ నాకు రిజల్ట్ అన్నది రాలా. మహా అయితే ఒక 30% రిజల్ట్ వచ్చిందండి. మరి ఎందుకు సాహు సార్‌ని పునర్జన్మనిచ్చారని చెప్తానంటే, లక్ష్మి మేడం బ్యూటీ పార్లర్ చూడడం, మేడం దగ్గరికి వెళ్లి ప్రొడక్ట్ ఇవ్వడం, ఆహ్, ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటే పాంప్లెట్ ఇచ్చి వెళ్ళడం జరిగిందనమాట. మేడం ఉన్న బిజీలో అసలు అప్పుడు ఎవరి మాట వినేవాళ్ళు కాదు. అలాంటిది పాంప్లెట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆ పాంప్లెట్‌లో చూసారండి కీళ్ళవాత నివారణ అని చెప్పి. మరి ఆల్రెడీ సఫర్ అవుతున్నారు కదా ప్రాబ్లమ్‌తో. సో, నా ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్నారు కదా అన్న ఉద్దేశంతో తను పర్చేస్ చేసి తీసుకురావడం జరిగింది. నేను 2 మంత్స్ నెగ్లెక్ట్ చేశానండి. ఎందుకు 2 మంత్స్ నెగ్లెక్ట్ చేశానంటే మనవి కూడా మెడిసిన్ లానే ఉంటాయి గాబట్టి. ఇది మెడిసినే, అది మెడిసిన్. మరి ఇప్పుడు ఎవరికైనా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే వాళ్ళు ఇచ్చేది కూడా కాల్షియమే ఇస్తారు కదా! విటమిన్ డీయే కదా ఇస్తారు. సో, ఇది అది సేమ్ ఉండడం నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మేడం ఇంటికి రావడం, వేసుకోమని చెప్పడం, ఇలా చేయడం జరిగితే సరే చూద్దాంలే అని చెప్పి నేను స్టార్ట్ చేశాను లీడర్స్. అప్పుడు నాకేమైందంటే కొంచెం కొంచెంగా మార్పు. అలా అని నేను న్యూట్రిషన్ యూజ్ చేస్తున్నానని చెప్పి మెడిసిన్ అన్నది ఆపలేదండి. ఎందుకంటే ఇది నాకు ఆల్రెడీ బాడీకి ఫుల్‌గా పట్టేసింది. మెడిసిన్ అన్నది నా బాడీకి అలవాటయిపోయింది. ఆ మెడిసినే కాదండి పెయిన్ కిల్లర్స్ నాకు మోతాదు ఎక్కువైపోయి అంటే ఇంకా అవి నా బాడీకి బాగా అలవాటయిపోయి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కూడా నేను డైలీ చేసుకునేదాన్నండి. అంటే చూడండి ఎంత వరకు వెళ్ళిపోయిందో ప్రాబ్లమ్ అన్నది. సో, అలా ఎప్పుడైతే ఈ సప్లిమెంట్స్ తీసుకురావడం జరిగిందో నేను మెడిసిన్‌తో పాటు సప్లిమెంట్ యూజ్ చేయడం జరిగిందండి. 6 మంత్స్ అసలు మెడిసిన్ ఆపలేదు, సప్లిమెంట్ ఆపలేదు. అప్పుడు మెల్లమెల్లగా నా పనులు నేను చేసుకోవడం స్టార్ట్ చేశాను. బాడీలో వేరియేషన్ కనిపిస్తుంది. ఏదైతే స్వెల్లింగ్ వస్తుందో జాయింట్స్‌లో ఆ స్వెల్ అన్నది తగ్గుతా రావడం, మెల్లమెల్లగా నడవడం ఇలా స్టార్ట్ అయిందండి. అప్పుడు నేను రియలైజ్ అయ్యి యెస్ ఇందులో మన ప్రొడక్ట్‌లో దమ్ముంది. ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను మెడిసిన్ ఏం చేసేదానంటే రోజు తప్పించి రోజు డే బై డే మెడిసిన్ యూజ్ చేస్తూ సప్లిమెంట్ వాడకాన్ని పెంచుకున్నా. అంటే నా బాడీకి సప్లిమెంట్ అన్నది అలవాటు చేశాననమాట. మెడిసిన్ అన్నది సైడ్ ఎఫెక్ట్ గదా! సో, అది టెంపరరీ సొల్యూషన్ ఈ రోజుకి వేస్తే ఈ రోజుకి మాత్రమే తగ్గుతుంది. ఎవరైనా సరే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఎవరైనా ఆల్రెడీ మెడికేటెడ్‌లో ఉన్నారు అంటే కనుక మెడిసిన్ ఆపండి అని ఎవరికీ చెప్పొద్దు. దానితో పాటే న్యూట్రిషన్ అని చెప్పాలి. ఓకేనా? సో, అలా నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత నేను మెడిసిన్ డే బై డే అవాయిడ్ చేశాను గదా! 1 ఇయర్ తర్వాత నేను కంప్లీట్‌గా మెడిసిన్ అన్నది అవాయిడ్ చేశానండి. ఎప్పుడైతే నేను 1 ఇయర్ తర్వాత ఆపానో మెడిసిన్‌ని ఈ రోజు వరకు ఒక్క టాబ్లెట్ కూడా నేను యూజ్ చేయను. అంటే చూడండి ఎంత సివియర్ ప్రాబ్లమ్‌ని ఎంత ఈజీగా మన సప్లిమెంట్ ద్వారా క్లియర్ చేసుకోగలిగాము. ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను లీడర్స్. ఈ మధ్య గ్యాప్‌లో ఇంకొక విషయం జరిగిందండి. మన అంటే
ఒక ఫ్యామిలీ నడవాలంటే 2 కళ్ళు, హస్బెండ్ వైఫ్, అవునా కాదా? ఆల్రెడీ ఒక కన్ను ఏమైంది, ప్రాబ్లంతో సఫర్ అయ్యి క్లియర్ అయింది, ఇంకా క్లియర్ అవుతుంది అనే టైంలో మా వారికి యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి ఆయనకి ఎలా అంటే ఇన్నర్ బ్లీడ్ అయిందనమాట. ఇక్కడ బ్రెయిన్ లో అంటే డివైడర్, బైక్ మీద వెళ్తుండగా డివైడర్ గుద్దుకొని ఇన్నర్ బ్లీడ్ అయింది. అదే మనకి బ్లీడ్ అన్నది బయటకు వస్తే ప్రాబ్లం ఉండదండి. అదే ఇన్నర్ బ్లీడ్ అయ్యి ఏమైందంటే బ్రెయిన్ లో ఏవైతే నరాలు ఉన్నాయో నరాలన్నీ కూడా ఆ మొత్తం డిస్టర్బ్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోవడం జరిగిందండి. సో ఇలా అప్పటికి నేను ఇంకా వెస్టేజ్ అయితే స్టార్ట్ చేయలేదు లీడర్స్. నేను నా ప్రొడక్ట్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చూడండి, ఇప్పుడు ఆయన ఏమన్నారు, నువ్వు చదవనవసరం లేదు, నాకు ఆడవాళ్ళ మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు, నేను చూసుకుంటాను అన్న మనిషికి ఈ రోజు యాక్సిడెంట్ అయి కోమాలో ఉన్నారు. అంటే అది ఒక నెలలోనే మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందా అంటే ఇంకా ఆయన కోమాలో ఎన్ని రోజులకు వస్తారో కూడా తెలియదండి. సో అలాగా ఎప్పుడైతే అలా యాక్సిడెంట్ అయిందో 3 months పైగానే మా హాస్పిటల్లో ఉండడం జరిగిందండి. 8 lakhs రూపీస్ ఖర్చు అయింది. 8 lakhs అదే గవర్నమెంట్ ఎంప్లాయ్ కాకుండా ఉన్నట్టయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి లేడీస్. సో ఇది ఫస్ట్ థింగ్ అండి. మరి ఈ కోమాలో ఉన్న పర్సన్ ని మనకి ఎలా ఇచ్చారంటే చంటి పిల్లోడిని ఇచ్చినట్టు ఇచ్చారండి చేతికి. ఏం చెప్పారంటే ఇచ్చినప్పుడు డాక్టర్స్, ఈతను ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ అయితే ఇంకా కోలుకోవడం కష్టం, మీరు చంటి పిల్లలను చూసుకున్నట్టే చూసుకోవాలి అనేసి. ఇప్పటికీ అలానే ఉంటారు. కానీ నిజంగా అంటే ఆయన అప్పుడు 3 years వరకు నేను సప్లిమెంట్ అయితే యూజ్ చేయలేదండి. సార్కి ఏంటంటే ఎప్టోన్ అని ఒక టాబ్లెట్ ఇచ్చారు. ఆ ఎప్టోన్ టాబ్లెట్ నార్మల్ గా మరి ఆర్మీ పర్సన్స్ ఎలా ఉంటారండి, సన్నగానే ఉంటారు కదా. యాక్సిడెంట్ అయ్యేసరికి చాలా సన్నగా ఉండేవారండి. ఈ ఎప్టోన్ టాబ్లెట్ అన్నది డైలీ నేను ఇవ్వడం జరిగేది, మార్నింగ్ నైట్ ఇవ్వడం జరగడం వల్ల ఆయన 100 kgs అబవ్ అయిపోయారు. నేను టాబ్లెట్ యూజ్ చేసేదాన్ని, అసలు సప్లిమెంట్ యూజ్ చేసేదానికి ఎందుకంటే భయం. అప్పటికి ఇంకా నేనే యూజ్ చేస్తున్నాను, మరి మనం బిలీవ్ చేయలేం కదా. అందులో చాలా సివియర్ కేసు అది. సో ఇంకా మొత్తం కూడా ఇంట్లో నేనే చూసుకోవాల్సి వచ్చింది. ఇటు పక్క నా ప్రాబ్లము అండ్ తర్వాత ఆయన ప్రాబ్లము. అలాగా 1 year ఈ టాబ్లెట్ ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేశానో ఈ 100 kgs అబవ్ అయిపోయారు. అప్పుడు నేను రియలైజ్ అయ్యానండి, ఇలా వెయిట్ పెరిగిపోతుంటే ఏమవుతుంది, బెడ్ మీద ఉన్న పర్సన్ వెయిట్ పెరిగిపోతుంటే ఏమవుతుందండి, ఖచ్చితంగా రకరకాల హెల్త్ ఇష్యూస్ అన్నవి స్టార్ట్ అయిపోతా ఉంటాయి. దానితో పాటు ఫైనాన్షియల్లీ బ్యాక్ బ్యాక్ అయిపోతామా లేదా? సో ఏం చేయాలో తెలియదు, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు? నాకు నాలెడ్జ్ లేదు. ఫస్ట్ థింగ్, నాకు కంప్లీట్ గా 4 గోడల మధ్యనే ఉండేదాన్ని అనమాట. బయటికి ఏదైనా పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళాలన్నా సరే ఎవరితోనైనా వెళ్ళి రావడమే తప్ప ఇంకా బయట ప్రపంచం తెలీదు. ఎవరితోనైనా బయట వాళ్ళతో మాట్లాడాలన్నా ఎప్పటికీ కూడా భయమే. అలాంటి నన్ను ఎంత చక్కగా తీర్చిదిద్దిన వెస్టేజ్ కి నిజంగా నేను ఇప్పుడు కూడా రుణపడే ఉంటానండి. అండ్ గౌతమ్ బాలి గారికి మనం అందరం కూడా థ్యాంక్ఫుల్ గా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో మనందరం నిజంగా చాలా అదృష్టవంతులు మై డియర్ లేడీస్. సో అలా ఉన్న పర్సన్ కి నేను ఆ రోజు రియలైజ్ అయ్యి ఏం చేశాను అంటే, మన ప్రొడక్ట్స్ ఏవైతే ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను యూజ్ చేయడం స్టార్ట్ చేశానండి. క్రిల్, LRG9, Q10 అండ్ అలాగే గ్యానోడర్మా, ప్రోటీన్ పౌడర్, ఇలా నేను ఎప్పుడైతే స్టార్ట్ చేయడం జరిగిందో చూడండి మిరాకిల్ రిజల్ట్ అనమాట. అసలు ఈ మనిషి మంచం మీద నుంచి అంటే ఇంకా 1 year కూడాను బెడ్ మీదే ఉండేవారండి. ఏమి బ్రష్ కూడా బెడ్ మీద చేయించేటట్టు ఉండేవారు. అలాంటి పర్సన్ నిజంగా అసలు మన సప్లిమెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఆయన ఒక పక్క నుంచి వెయిట్ లాస్ అవుతూ, ఓకేనా, అండ్ దానితో పాటు ఆయన ఏదైతే కోల్పోయారో నడకను గాని మాటను గాని చక్కగా లెగవడం, అతని పని అతను ఇప్పటికైనా సరే ఆయన పనులు ఆయన అన్ని చూసుకుంటారు. సో బయటికి కూడా వెళ్తారు. మరి ఇంత మిరాకిల్ రిజల్ట్ వచ్చినప్పుడు మనం నమ్మడానికి ప్రాబ్లం ఏముందండి? అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఎస్ ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్ లో దమ్ముంది. మరి నాకు జీవనోపాధి కూడా లేదు కదా.
అప్పుడు ఏం చేశానంటే నేను వెస్టేజ్ కి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో ఒక్కొక్కరుగా చెప్పడం, మరి ఇప్పుడు మన 5 ఇయర్స్ జర్నీ అండి వెస్టేజ్ లో నా నా జర్నీ అయిపోయాను. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అంటే చూడండి, తాబేల్లా వెళ్ళినా సరే గుంపులో ఉంటే తాబేలైనా సరే ఏమవుతుంది, ముందుకు వెళ్ళిపోద్ది కదా. అలాగే తాబేల్లా నేను స్టార్ట్ అయినా సరే ఈ రోజు 1 lakh+ ఎర్నర్ గా నేను ఉన్నాను. అలాగే ఒక హౌస్ వైఫ్, అసలు కార్ కాదండి, ఏది కూడా నాకు డ్రీమ్ ఉండేది కాదు. ఎందుకు డ్రీమ్ ఉండేది కాదంటే, మ్యారేజ్ అయింది. ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి బిఫోర్ మ్యారేజ్. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఇవన్నీ కూడా నాకొచ్చిన హెల్త్ ఇష్యూ వల్ల మొత్తం కూడా మూత పెట్టేశానండి, పెట్టులో పెట్టి. మరి అది అది కొంచెం ఏదో రికవర్ అవుతున్నాను అనంగానే ఈయనకి ప్రాబ్లం అయింది. మరి ఈ 2 జరిగిన తర్వాత ఎవరికైనా డ్రీమ్స్ ఉంటాయా? ఉంటాయా? ఉంటాయండి. ఉన్నా సరే మనం ఏంటి అణిచిపెట్టేసుకుంటాం. అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? సరేలే జరిగినప్పుడు చూద్దాంలే, ముందు ఈ రోజు సంగతేంటి అన్నట్టు ఉంటుంది. అవునా కాదా? సో ఇలా ఎప్పుడైతే నేను వెస్టేజ్‌లో స్టార్ట్ అయ్యి ఇన్‌కమ్ అన్నది జనరేట్ అవ్వడం జరిగిందో, నేనైతే చెప్తున్నాను కదండీ! రావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే బయట నాకెవరు తెలీదు. సర్కిల్ లేదు. ఎవరితో మాట్లాడడం తెలీదు. కానీ మరి ఇదంతా ఇప్పుడు చెప్తా ఉంటారు గదా! అందరూ చెప్తా ఉంటారు గదా! ఎవరికైనా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్తే, నాకు సర్కిల్ లేదు, నేనెవరితో మాట్లాడను, ఇలా నేనేం చేస్తానని చెప్తా ఉంటారు గదా! కానీ సర్కిల్ లేని నేనే, ఎవరితో మాట్లాడని నాకే 5000 అబోవ్ మెంబర్స్ నాకు టీమ్ ఉన్నారు. ఈరోజు నేను 73, లాస్ట్ మంత్ నా చెక్కు 73 ప్లస్ ఇన్‌కమ్ రావడం జరిగిందండి. 16 లాక్స్ వర్త్ గల కార్ నేను తీసుకున్నాను, టాటా పంచ్ ఈవి. ఎలా అంటే అండి, నేను తీసుకొని ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు. బొమ్మ కారు తిప్పినట్టు తిప్పుతున్నాననమాట ఈవి. ఎందుకు ఎందుకింత గ్రేట్‌గా చెప్తాను అంటేనండి, ఆహ్, ఆలోచనలోనే లేదు ఫస్ట్ థింగు. అండ్ ఈరోజు నేను పెట్రోల్ కార్ కనుక తీసుకొనుంటే గనక, మహా అయితే మనం ఎంత దూరం వెళ్ళగలం? ఏదో ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే 1000 రూపీస్ వెయ్యాలి. అదే నైట్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటే మార్నింగ్ ఫుల్ ఛార్జ్ అయిపోతండి. నాకు నచ్చినట్టు తిరుగుతున్నాను. ఈరోజు నా కారు కిలోమీటర్స్ చూసుకుంటే 23,000 కిలోమీటర్స్ తిరిగిందండి. ఇంకా 1 ఇయర్ అవ్వలేదు. అంటే అర్థం చేసుకోండి ఎంతలా యూజ్ చేస్తున్నామనేది. అర్థమవుతుందా లీడర్స్? సో నేను చెప్పేదేంటంటే ఇక్కడ మనకి చదువుతో సంబంధం లేదు ఫస్ట్ థింగు. అలాగే మనం జస్ట్ షాప్ చేంజ్ చేసుకొని, మనం ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటూ 100% ప్రొడక్ట్ యూజర్‌గా మనముంటూ, మనకి తెలిసిన వ్యక్తా, తెలియని వ్యక్తే కాదండి, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ అయ్యుంటే చాలు. ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూ తెలుసుకొని మనము, ఆ అవేర్‌నెస్ అన్నది అంటే ఇక్కడ మనం డాక్టర్సం కాదండి పేషెంట్స్‌ని ఎతుక్కోవడానికి. మనము హెల్తీగా ఉన్న పర్సన్ దగ్గరికే వెళ్ళాలి. మీరు ఆటోలో వెళ్తున్నారా? ఆటో డ్రైవర్‌కి చెప్పండి. నేను నేను చేసేదైతే అదేనండి. నేను ఆటోలో వెళ్ళానంటే ఖచ్చితంగా ఆటో డ్రైవర్‌కి చెప్తాను. అలాగే నా పక్కనున్న వాళ్ళకి చెప్తాను. బస్‌లో వెళ్ళానంటే నా పక్కనున్న వాళ్ళకి చెప్తాను. ట్రైన్‌లో వెళ్ళానంటే నా పక్కనున్న వాళ్ళకి చెప్తాను. ఇదే నేను స్టార్ట్ చేశానండి. మరి సర్కిల్ లేని నాకే 1,00,000+ ఇన్‌కమ్ వస్తుంది అంటే, సర్కిల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకెంత రావాలి ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. మరి మన ప్రొడక్ట్‌లో ఎంత దమ్ముందో తెలుసుకున్నాను. సో, మరి ఆ ప్రొడక్ట్ కోసం ఈరోజు మనం ఒక్కసారి మళ్ళా ఒకసారి రివైజ్ చేసుకుందామండి. అందరికి తెలిసిన ప్రొడక్టే. సో, ఈరోజు నేను చెప్పబోయే ప్రొడక్ట్ ఏంటంటే, మనము ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్. కేటగిరీ ప్రొడక్ట్స్‌లో మనకు కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు నేను మీకు చెప్పబోయే ప్రొడక్ట్ థ్రిల్ అండి. హార్ట్ రిలేటెడ్. చాలా మందికి ఈ రోజుల్లో చూసుకుంటే అందరూ కూడా హార్ట్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. అంటే చాలు చిన్న పిల్లలు. అసలు నిజంగా నిన్న ఒక వీడియో చూసానండి. ఒక డ్రైవరు, కర్ణాటకలో జరిగిందండి ఈ ఇన్సిడెంటు. డ్రైవింగ్ చేస్తూ పక్కనే కండక్టర్ ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. మరి తనకేమవుతుందో తెలీదండి. అసలు ఆ వీడియో కూడా నేను స్టేటస్ పెట్టాను. ఏమవుతుందో తెలీదు. చక్కగా ఆయన కూడా మాట్లాడుతూ ఇలా సైగ చేశాడన్నమాట. సైగ చేసిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో డ్రైవర్ అలా కుప్పకూలిపోయాడు డ్రైవింగ్ చేస్తూ. సో, కండక్టర్ వెంటనే షార్ప్‌గా ఆలోచించి ఫస్ట్ బ్రేక్ లాగేశారన్నమాట. అంటే బస్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికీ ఏమి అవ్వకూడదని.
ఇంకా బ్రేక్ లాగి తన వైపు చూసేసరికి మనిషి ఇంకా చనిపోయి ఉండడం జరిగిందండి. అంటే చూడండి ఎంత డాన్స్ వేస్తూ చనిపోతున్నారు అంటున్నారు. హార్ట్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయంటే ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎక్కువైపోయినండి. ఏజ్ తో సంబంధం లేదు. అలాగే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్ని కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రతీదీ కూడా మనం చెక్ చేసుకొని తినాల్సిన పరిస్థితి వచ్చేసింది. బయట ఏదైనా ఇప్పుడు సపోజ్ చూడండి ఏదైనా పార్టీ చేసుకున్నాం బయటకు వెళ్ళి తినాలి అంటే ఎంత భయపడాల్సి వస్తుంది. న్యూట్రిషన్ అన్నది న్యూట్రిషన్ వాల్యూస్ అన్నవి ప్రతి దానిలోనూ కూడా అసలు ఉండట్లేదండి. మనం తీసుకునే ఫుడ్ దగ్గర నుంచి అలాగే మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ అయినా సరే రకరకాల హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోతున్నాయి. సో మరి ఇదంతా అవేర్‌నెస్ మనం ఎందుకు ఇవ్వకూడదు? ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. కొత్తవారు ఎవరైనా వచ్చుంటే కనుక ఈరోజు మనం ఆలోచించాల్సింది ఇదేనండి. మనం ఎవరి దగ్గరికైనా వెళ్లి ఏం చెప్పాలి అన్నది ఒకసారి మీరు అనుకుని, ఏం చెప్పాలి కాదు, ఎలా చెప్పాలి? ఈ అవేర్‌నెస్ మనం ఎంత స్ట్రాంగ్‌గా ఇవ్వాలి? ప్రతి ఒక్క ప్రొడక్ట్ 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కంపెనీ మనకు అంత అద్భుతమైన అవకాశం ఇచ్చింది. దేనితో అయినా మింగిల్ అయ్యి మనము బిజినెస్ చేయొచ్చు. మనం ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హెల్త్ అడ్వైజర్‌గా ఒక అవేర్‌నెస్ ఇస్తున్నాం. ఓకేనా? సో, అయితే ఇక్కడ నేను క్రిల్ కోసం చెప్పుకోవాలి అంటే మై డియర్ లీడర్స్ చాలా చాలా ఎఫెక్ట్ అయిన ప్రొడక్ట్ అండి ఇది మాత్రం. నిజంగా నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ కూడా. ఎందుకు ఇష్టమైన ప్రొడక్ట్ అంటానంటే, నా హస్బెండ్‌ని తన పని తను చేసుకునేటట్టు తయారు చేసింది క్రిల్ అన్నది. అలాగే నా విషయానికొస్తేనండి, నాకు మైగ్రేన్ కూడా ఉండేది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేది. సో, ఇదంతా నాకు ఆ ప్రాబ్లమే కాకుండా నా సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో అవి కూడా నాకు రెగ్యులర్ చేయటానికి ముఖ్య కారణమే క్రిల్. అండ్ అలాగే మైగ్రేన్ ఎలా అంటే కాస్త ఎండలోకి వెళ్తే లేదంటే ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తే వచ్చి ఖచ్చితంగా నేను 3 డేస్ పడుకోవడమేనప్పటికి. అంత హెడేక్ వచ్చేసేదన్నమాట. అది కూడా వన్ సైడే వచ్చేది. అది కూడా మన క్రిల్ అండ్ గ్యానోడర్మా యూజ్ చేశానండి. ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్. సో, ఇలాగ ఎన్నో చెప్పుకోవచ్చండి మన క్రిల్ కోసం చెప్పుకోవాలంటే. అయితే మరి అలాగే హార్ట్ అండి. హార్ట్ మరి ప్రతి ఒక్కరికి కూడా మన బాడీలో ఆర్గాన్స్ ఎన్నో వేల కోట్లు సంపదే. కానీ ఆ ఆర్గాన్స్‌ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఒక్కసారి ఎవరికి వాళ్ళమే క్వెషన్ చేసుకుందాం మై డియర్ లీడర్స్. స్ట్రెస్ లేకుండా చేస్తున్నామా? ప్రాపర్ స్లీప్ ఎంతమంది 8 అవర్స్ పడుకుంటున్నారు? అలాగే 70% ఆఫ్ వాటర్ మన బాడీకి నీడ్. ఎంతమంది తీసుకుంటున్నారు 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్? ఎవరైనా తీసుకుంటున్నారా? సో, అలాగే స్ట్రెస్ లేకుండా ఎంతమంది ఉంటున్నాము? ఇదంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నామా? మన హార్ట్‌ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం? సో, ఇది ఒక్కసారి మనం చెక్ చేసుకొని, మనకి ఏదైతే హార్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో, ఇక్కడ క్రిల్ కోసం చెప్పుకోవాలి అంటే ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందో ఒక్కసారి మనము డిస్కస్ చేద్దాం మై డియర్ లీడర్స్. మరి ఈ క్రిల్ దేనితో తయారు చేస్తారు? అసలు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకుంటే గనక టై టైనీ షింప్ అనే చిన్న రొయ్య పిల్ల నుంచి తీస్తారండి ఈ క్రిల్ ఆయిల్. అది ఎక్కడ దొరుకుతుంది అంటే అతి శీతల ప్రాంతంలో ఉన్న అంటే ఓషియన్ సముద్రం పెద్ద పెద్ద సముద్రాల్లో చాలా లోతు ప్రాంతంలో చూడండి చాలా మంది ఫిష్ ఆయిల్ యూజ్ చేస్తా ఉంటారు. బయట ఫిష్ ఆయిల్ దొరుకుతుంది కదండి. ఆ ఫిష్ ఆయిల్ ఎలా తయారవుతుంది? ఫిష్ అన్నది మనకి సముద్రం పైనే కనిపిస్తుంది ఎక్కువ శాతం. అంటే సముద్రం పైన అంటే పైన కాదు. జస్ట్ కొంత లోతులోనే మనకి ఫిషెస్ అనేవి దొరుకుతా ఉంటాయి. మరి ఆ కొంత లోతులో ఈ సముద్రంలో చూడండి ఎన్ని రకాల మన ప్రపంచంలో ఉన్న పొల్యూటెంట్స్ అన్నీ కూడా పొల్యూషన్ అంతా కూడా మనకి సముద్రంలోనే కలుస్తుంది. అవునా కాదా? మరి దాని వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ఫార్మ్ అవ్వడం, ఈ ఫిష్ ఆయిల్ వల్ల గ్యాస్ట్రిక్ ఫార్మ్ అవ్వడం, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అదే ఈ క్రిల్ ఆయిల్ ఏంటంటే మనకి అతి శీతల ప్రాంతం, చాలా చల్లని ప్రాంతంలో ఎంతో లోతైన ప్రదేశంలో ఈ చిన్న రొయ్య పిల్ల నుంచి తీస్తారండి ఈ ఆయిల్. ఓకేనా? చాలా అంటే ఇవి చూడండి అంటార్కిటికా, అలాగే కెనడా, జపాన్ ఇలాంటి పెద్ద పెద్ద సముద్రాల్లో మనకు దొరకడం జరుగుతుందన్నమాట.
ఆ రొయ్య పిల్లలను కూడా ఈ చేపలు బ్రతకనివ్వు, ఆ చేపలు తినేస్తా ఉంటాయి. అవి తినగా మిగిలిన ఏదైతే ఉందో దాన్ని మనం సేకరిస్తున్నాము. నిజంగా గౌతమ్ బాలి గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. ఇంత మంచి మంచి ప్రొడక్ట్స్ మనకు లాంచ్ చేసినందుకు. సో అయితే ఈ ఈ ఫిష్ ఆయిల్ వల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అయితే చెప్పాను కదా. మరి krill ఆయిల్ అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే మీకు ఏమీ లేదండి. సింపుల్ గా ఒక 4 to 5 పాయింట్స్ అయితే దీనికోసం నేను చెప్తానండి. సో krill లో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుందన్నమాట. omega-3 అన్నది హార్ట్ కి చాలా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. మనిషి శరీరానికి ఏంటంటే చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందండి omega-3 అన్నది. ఇందులో మనకి DHA, EPA, ఆస్తాజాంతిన్ అలాగే ALA కాంబినేషన్ లో ఈ krill ఆయిల్ అన్నది మనకి రావడం జరుగుతుంది మై డియర్ లీడర్స్. సో మరి అసలు DHA అంటే ఏంటి? ఐడియా ఉంది కదండి. DHA ఇప్పుడు మనకి ఎక్కువగా ఐడియా ఉందండి. ఎందుకంటే చాలా మంది బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. బయట చూసుకుంటే చూడండి, బ్రెయిన్ డెవలప్మెంట్ కి పిల్లలకి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద DHA ఉందా లేదో చూసుకుంటారు. పిడియాషూర్ ఎక్కువ మంది తీసుకుంటారు. అందులో ఆ క్వాంటిటీ అన్నది హై ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో అయితే ఈ DHA మనకి డొకోసా హెక్సాహానిక్ యాసిడ్ అండి. హెక్సాహానిక్ యాసిడ్ ఇది మనకి చిన్నప్పుడు తల్లిపాలు తాగే పిల్లలు ఎక్కువగా హెల్దీగా ఉండడానికి కారణం ఏంటంటే DHA. అంటే మదర్ ఫీల్డ్ లో ఉన్న ఎన్నో రకాల న్యూట్రియంట్స్. ఇప్పుడు మదర్ డాక్టర్ ఏం చెప్తారు? ముర్రిపాలు ఇవ్వండి అంటారు. తల్లిపాలు చాలా అవసరం. ఎందుకు? అప్పుడు తల్లి ఇచ్చిన పాలు వల్ల 12 సంవత్సరాల వరకు పిల్లలకి రోగనిరోధక వ్యవస్థ అన్నది బలోపేతంగా ఉంటుంది. అందుకే వాళ్ళకి ఎవరికి కూడా ఫీవర్స్ గాని ఇలాంటివి ఏమీ రావండి. తొందరగా రావు. తొందరగా ఎఫెక్ట్ అవ్వరన్నమాట. జలుబు గాని, దగ్గు గాని, ఫీవర్ గాని ఇలా ఎఫెక్ట్ అవ్వరు. అదే తల్లిపాలు లేని పిల్లల పరిస్థితి ఏంటంటే ఏం లేదు, చిన్న చినుకు పడిన జలుబు, దగ్గు, మాటికి హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అందుకని తల్లిపాలు అంత శ్రేయస్కరం అంటారు. అండ్ అలాగే మరి చూడండి, DHA లోపం ఉంటే కనుక పుట్టంగానే పిల్లలు బొమ్మలు ఉంటాయి కదండి, అవి ఎత్తలేరు అనమాట. వాటికి కూడా సహాయపడుతుంది అనమాట మన DHA. ఓకేనా. సో ఎనర్జీ డ్రింక్స్ లో వాటిలో బ్యాక్ సైడ్ మనం ఖచ్చితంగా దీన్ని చూసుకుంటాం కదా. అయితే చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదండి. 6 or 7 months కి చాలా మంది డెలివరీ అయ్యి పిల్లలు చనిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే DHA లోపం వల్ల. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి కూడా మనము ఈ krill అన్నది సజెస్ట్ చేయొచ్చు. సో అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది మై డియర్ లీడర్స్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. అసలు krill యొక్క పనితనం ఏంటండి? మనకి హార్ట్ లో బ్లడ్ ఉంటుంది కదా, ఆ బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కట్ చేసే గుణం krill లో ఉంది. ఫ్లాక్స్ వాడుతున్నాం కదా, ఇంకెందుకు krill అని చాలా మంది అనుకుంటారు. ఫ్లాక్స్ ఏం చేస్తుంది? మనకి LDL ని పెరగకుండా చూసుకుంటుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ ఫ్లో అయినట్టు, ప్రతి నరంలోనూ సర్క్యులేషన్ అనేది ఫ్రీ ఫ్లో అయినట్టు చూసుకుంటుంది. సో krill ఇంకా లోపల వరకు వెళ్ళి క్లియర్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ omega-3 ఎంత అందిస్తే అంత మన హార్ట్ హెల్దీగా ఉన్నట్టు. ఓకేనా. అండ్ అంతేకాకుండా జాయింట్ హెల్త్ కూడా omega-3 ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన ఐ విజన్ కరెక్ట్ గా ఉండటానికి omega-3 ఉపయోగపడుతుంది. అలాగే మన హార్ట్ హెల్దీగా ఉండటానికి. చూడండి, మనం krill అనగానే ఏం చేస్తారంటే పెరాలసిస్ పేషెంట్స్ కో లేదంటే ఇలా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కో ఇస్తా ఉంటారు. కానీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం krill ఇవ్వచ్చు. అలాగే పీరియడ్స్ లో పెయిన్ ఉన్న వాళ్ళకి, లేడీస్ కి చాలా మందికి ఇవ్వచ్చండి. అండ్ అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. ఐ విజన్ కరెక్ట్ గా లేదంటే ఇవ్వచ్చు. ఎందుకు ఐ విజన్ కరెక్ట్ గా లేదంటే ఇవ్వచ్చు కూడా మనం డిస్కస్ చేద్దాం లీడర్స్. సో అలాగే ఈపీఏ ఐకోసా పెంటాసానిక్ యాసిడ్ అండి. ఇది మనకి రెస్పిరేటరీ సిస్టమ్ చూసారా? చూడండి, ఇక్కడ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, రెస్పిరేటరీ సిస్టమ్ మన ఊపిరితిత్తులు హెల్తీగా ఉండాలి అంటే కూడా krill యూజ్ చేయొచ్చు.
అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. చూడండి ఎన్ని రకాల అడ్వాంటేజెస్. కిడ్నీ ఫంక్షనింగ్ కూడా మన క్రిల్ అన్నది చాలా సపోర్ట్ చేస్తుందండి అందులో ఉన్న ఈపీఏ వల్ల. ఓకేనా? అలాగే ఆస్తాజాంతిన్ అన్నది ఏంటంటే మన ఐ విజన్ ని కరెక్ట్ గా ఉండటానికి బాగా దోహదపడుతుంది అనమాట. ఎందుకు ఈ ఆస్తాజాంతిన్ అసలు ఏంటి ఆస్తాజాంతిన్ లో ఇదేంటి ప్రత్యేకత అంటే క్యారెట్ కన్నా 10 రెట్లు ఎక్కువగా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. టొమాటో కన్నా 10 రెట్లు. చాలా మంది చూడండి మనకి ఐ విజన్ కరెక్ట్ గా లేదంటే క్యారెట్ తినండి అంటారు, లేదంటే టొమాటోస్ తినమంటారు. మరి టొమాటో కన్నా కూడా మనకి టొమాటోలో లైకోపిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుందండి. సో ఆ లైకోపిన్ కన్నా 10 రెట్లు ఎక్కువగా మనకి ఈ క్రిల్ లో దొరుకుతుంది అనమాట. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ మనకు ఉండడం జరిగిందండి ఈ ఆస్తాజాంతిన్ లో. మనకి ఫాస్ఫోలిపిడ్స్ కూడా దొరుకుతాయి. మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి, ఐ విజన్ ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ టొమాటోస్ తినడం వల్ల ఏమవుతుందండి? స్కిన్ గ్లో ఉంటుందా లేదా? చాలా మంది చూడండి ఫేషియల్ చేసుకునేటప్పుడు టొమాటోని కట్ చేసి చక్కగా ఏంటి మనకి అప్ డైరెక్షన్ లో రౌండ్ సర్కిల్ లో ఏంటి స్క్రబ్ గా కూడా ఉపయోగిస్తారు టొమాటోస్ ని. మరి మీకు ఐడియా ఉందో లేదో. సో దాని వల్ల ఏంటంటే స్కిన్ గ్లోగా ఉంటుంది అనమాట. ఈ లిపిడ్స్ తాలూకా ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలుసా అండి? మనకి ఏంటంటే లివర్ ఫంక్షనింగ్ కి కూడా ఉపయోగపడుతుంది. లివర్ చూడండి ఇక్కడ కిడ్నీ, లివర్, హార్ట్, ఐ, జాయింట్స్, ఒక మానవ శరీరానికి ఏవైతే అవసరం ప్రతి ఒక్కటి కూడా మనకి క్రిల్లో దొరుకుతున్నాయి. ఎందుకు లివర్ ఫంక్షనింగ్ కి ఉపయోగపడుతుంది అంటే ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ ఫ్యాట్ ని తగ్గించి క్లెన్స్ చేస్తుంది అనమాట. మరి లివర్ అన్నది క్లియర్ గా క్లెన్జింగ్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్, డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం అన్నది రాదు కదండి. సో అందుకని ఈ ఈ క్రిల్ ని యూజ్ చేస్తే లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ క్రిల్ అన్నది ఇవ్వచ్చు. ఈ లిపిడ్స్ 2 ఆర్గన్స్ మీద వాటి సామర్థ్యం అన్నది మనకి చూపిస్తున్నాయి అన్నమాట. ఏంటి బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతుంది. అలాగే హార్ట్ హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్. చాలా మందికి ఇప్పుడు ఎవరైనా ఫిట్స్ ఉంది అని అన్నారు అనుకోండి, క్రిల్ సజెస్ట్ చేస్తున్నారా లేదా? నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. క్రిల్ అండ్ గ్యానోడర్మా అలాగే ప్రోటీన్ పౌడర్ చాలా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తాయండి. ఎవరికైనా ఫిట్స్ ఉంది అండ్ అలాగే క్లాట్స్ ఉన్నాయి బ్రెయిన్ లో, బ్లడ్ క్లాట్స్ ఎక్కడైనా సరే బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి అంటే మనం క్రిల్ ఇచ్చేయచ్చు, కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. ఆ క్లాట్ ని కరిగించి ఫ్రీ ఫ్లో అయినట్టు చేస్తుంది అనమాట. ఓకేనా? లివర్ మీద లోడ్ పడకుండా చూస్తుంది, హార్ట్ ని హెల్దీగా చూస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ బాగున్నట్టు చూస్తుంది, మనకి నిద్ర పట్టడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది మన క్రిల్ ఆయిల్. అండ్ అలాగే మెయిన్ గా చెప్పాలంటే బాడీ మొత్తానికి మనకి యూజ్ అవుతుంది మై డియర్ లేడీస్. ఓకేనా? సో దీని ఎంఆర్పి వచ్చి మనకి ఇప్పుడు ఎంఆర్పి రేట్స్ అయితే పెరిగినాయి కదండి, 15 అబౌవ్ ఉంది. అండ్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి మనకి 1315 రూపాయలండి. మరి పీవీస్ వచ్చి 43 ఆర్ 44, 44 పీవీ వచ్చింది. బాగుందా లేదండి? మరి ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేసే క్రిల్ ని మరి ఎంతమంది యూజ్ చేస్తున్నారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరైనా అంటే ఇయర్లీ వన్స్ అయినా సరే, ట్వైస్ అయినా సరే మనం ప్రతి ఒక్క ప్రొడక్ట్ యూజ్ చేయాలి కదా. ఎంతమంది యూజ్ చేశారు, ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎంతమంది సజెస్ట్ చేస్తున్నారు? సూపర్. ఇద్దరేనా అండి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇది మనకి వద్దు అనుకోవటానికి అయితే లేదండి. ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయండి. మరి కొత్త పాయింట్స్ తెలిసాయో తెలీదో నాకైతే తెలీదు. నేనైతే మాత్రం ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. 4 ఇయర్స్ నుంచి మనం ఇవ్వచ్చండి క్రిల్ ఆయిల్ అన్నది. ఎందుకు అంటే రంగుల్ని గుర్తించే గుణం ఉంది మనకి క్రిల్ లో. మరి చాలా మంది చిన్న పిల్లలకు కూడా స్పెట్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య కాలంలో. మరి వాళ్ళకి ఆ స్పెట్స్ నుంచి మనము దూరం చేయాలి అంటే ఖచ్చితంగా క్రిల్ అన్నది యూజ్ చేయాలి.
4 ఇయర్స్ నుంచి ఇవ్వచ్చు అన్నప్పుడు ప్రాబ్లం అయితే లేదు కదా. ఎవరికైనా మనం పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళకి కొంచెం ఎక్కువ కావాలి, మనం ఎలా డైలీ 3 అయినా ఇవ్వచ్చండి. VWS ప్రోగ్రామ్ లోనే చెప్పారు. ఆ పేషెంట్ అనుకుంటే కనుక డైలీ 3 అయినా ఇవ్వచ్చు, లేదంటే 1 సరిపోతుంది అనమాట. మరి 1300 అంటే మనకి కాస్ట్ కూడా చూసుకుంటారు కదా చాలా మంది. అందుకని క్రిల్లు రోజుకి ఒకటే అని చెప్తా ఉంటాము. కానీ ఎంత ఎఫెక్టివ్ గా అంటే చూడండి, వాళ్ళకి 3 మంత్స్ యూజ్ చేసి ఆపించేయచ్చు అనమాట. వాళ్ళు సివియర్ పేషెంటే అనుకోండి, సపోజ్ పెరాలసిస్ పేషెంట్ దగ్గరికి వెళ్ళారు, చక్కగా క్రిల్ రోజుకు 3 ఇచ్చేయండి, 3 మంత్స్ యూజ్ చేయండి. చాలా చాలా ఎఫెక్టివ్ గా వాళ్ళకి రిజల్ట్ ఎంత ఎర్లీగా వస్తుందంటే అంత ఎర్లీగా వస్తుందండి. ఓకేనా. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇప్పుడు మనం ఏదైతే మెయిన్ పిల్లర్ ఉందో హెల్త్, మనకేంటి 2 కళ్ళు కదా. 2 కళ్ళల్లో ఒక కన్ను లేకపోతే ఇంకో కన్ను బాగుంటుందా అండి? 2 కళ్ళు మనకు కావాలి. అందుకే మన గౌతమ్ బాలి గారు మనకి ఆరోగ్యంతో పాటు మీరు ఆదాయాన్ని తీసుకోండి, మీరు ఏం చేయొద్దు, షాప్ చేయించేసుకోండి, షాప్ చేయించేసుకుంటేనే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మనకు చూడండి 10-30% ఇవ్వడం జరిగింది. 10-30% అయిందా లేదా? ఎందుకంటే ఎంఆర్పి చూసుకుంటే చాలా వరకు మనకి ఎక్కువ కనిపిస్తుంది, బట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అలానే ఉంది. అంటే ఇక్కడ మనకి 30% డిస్కౌంట్ వస్తున్నట్టేనా కాదా అండి? అయితే ఇక్కడ మనము ఆరోగ్యం ఎంత తీసుకుంటున్నామో అంత పంచితే మనకి ఏమవుతుందండి, బ్లెస్సింగ్స్ తో పాటు ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అవునా కాదా? మంచిని ఏం చేయాలి, పంచాలి కదండి. నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తే మంచిదా, పాజిటివ్ ని స్ప్రెడ్ చేస్తే మంచిదా? మనకి ఏది ఇస్తే అదే వస్తుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా పాజిటివ్ స్ప్రెడ్ చేయాలి. మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం 100% ఆరోగ్యం తీసుకుంటూ, అంటే 100% మనం ప్రొడక్ట్ యూజర్ గా ఉంటూ, మనం ఏం చేయాలి, 100% ఆరోగ్యాన్ని షేర్ చేయాలి. అప్పుడు అక్కడ ఏమవుతుంది, మనకి 100% ఆరోగ్యం, దానితో పాటు వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ గౌతమ్ బాలి గారు ఇచ్చే ఇన్కమ్. అండ్ అక్కడ ఏమవుతుంది, అక్కడ కూడా సేమ్ కాపీ పేస్టే కదా మన బిజినెస్. ఏమైనా కొత్తగా ప్రయోగాలు ఏమైనా చేస్తున్నామా అండి? కాపీ పేస్ట్. అవునంటారా కాదంటారా? సో ఈ కాపీ పేస్ట్ చేయటానికే చాలా మంది కొత్త వాళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతా ఉంటారు. ఇక్కడ ఇబ్బంది అయితే ఏమీ లేదండి. మనం బిలీవ్, ఇక్కడ 100% మనము ప్రొడక్ట్ యూజర్ గా ఉన్నప్పుడు ఆ ప్రొడక్ట్ ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది అన్నది మనకే తెలుస్తుంది. మనం యూజ్ చేసే ప్రొడక్ట్ గాని, మనం యూజ్ చేసే బట్టలు గాని, ఏదైనా సరే ఆ ఫీల్ అన్నది మనకే తెలుస్తుంది. కాబట్టి మన నోట్లోంచి వచ్చిన మాట హార్ట్ నుంచి వస్తుందండి. పైనే చెప్తున్నారా, హార్ట్ తో మాట్లాడుతున్నారా అన్నది తెలిసిపోతుంది. అందులో మన వెస్టేజియన్స్ ఎవరైనా సరే హార్ట్ నుంచే మాట్లాడతారు. ఎందుకంటే అంత ఎఫెక్షన్ అన్నది ప్రొడక్ట్ తో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి 9 రకాల ఆదాయం ఇవ్వడం జరిగిందండి మన కంపెనీ. మరి ఈ 9 రకాల ఆదాయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎలిజిబుల్లే, వీళ్ళ వాళ్ళ కాదు. యాజ్ ఒక ప్రొడక్ట్ యూజర్ గా ఉన్నప్పుడే మీకు దగ్గర దగ్గర 3 రకాల ఆదాయాల వరకు వచ్చేస్తున్నాయండి. మరి ఎందుకు రిమైనింగ్ తీసుకోవటానికి మనము ఇంకా బ్యాక్ స్టెప్ ఎందుకు వేయాలి? ఎవరు బ్యాక్ స్టెప్ వేయట్లేదు, కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే 10-30% డిస్కౌంట్ వస్తుంది. మరి ఆ ప్రొడక్ట్ నచ్చి సెకండ్ పర్చేజ్ వెళ్తే మనకి 10% ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. ఇక్కడే ఒక కస్టమర్ గా మనం ఉంటేనే, కన్సిస్టెన్సీలో లేకపోయినా 40% డిస్కౌంట్ వరకు మనం తీసుకుంటున్నాం. అదే మనం 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉంటే దగ్గర దగ్గర 55% డిస్కౌంట్ లో ఉంటున్నాం. బయట ఎక్కడ ఇస్తున్నారండి 55% డిస్కౌంట్? ఏ కిరాణా షాప్ లో ఇస్తున్నారు, ఏ డిమార్ట్ లో ఇస్తున్నారు? సింగిల్ కవర్ అయినా సరే మనకు ఫ్రీగా ఇవ్వరు. ఇక్కడ మనం షాప్ ని చేంజ్ చేసుకొని మన ఇంట్లో ప్రొడక్ట్స్ అన్ని కూడా చేంజ్ చేయడం వల్ల దగ్గర దగ్గర మనకి 600 డిస్కౌంట్ వస్తుంది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అలాగే మనకి దగ్గర దగ్గర 100-200 క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఒక 3000 నుంచి 3500 మనం పర్చేస్ చేయడం వల్ల మన ఇంటికి 1000 రూపాయలు వెనక్కి వస్తుందండి ఈ 3 కేటగిరీస్ లో. మరి అదే కాన్స్టెంట్ గా ఒకే పనిని మనము
ఏం చేస్తున్నాం ఇక్కడ షాప్ చేంజ్ చేసుకొని ఇదే షాప్ లో కొనుక్కోవడం వల్ల కంపెనీ ఏం చెప్తుంది 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు ఒక టైం పీరియడ్ అన్నది పెట్టడం జరిగిందండి. ఈ టైం పీరియడ్ లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే చక్కగా మీ ఇంటికి ఏం కావాలో అవి కొనుక్కోండి, నేను ఇస్తాను 55% డిస్కౌంట్ అంటుంది. మరి అలాగ 4 నెలలు మీరు ఎప్పుడైతే పర్చేస్ చేశారో మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ 3 కేటగిరీస్ లో మనకి 1000 రూపీస్ వస్తుంది కదా. నేను తక్కువే చెప్తానండి, తక్కువ చెప్పి ఒక రూపాయి ఎక్కువ వచ్చినా సరే హ్యాపీ. అదే ఎక్కువ చెప్పామంటే నాకెందుకు ఆ రూపాయి రాలేదని అడుగుతారు. సో తక్కువే చెప్పండి లేడీస్, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో 1000 రూపీస్ వస్తుంది పర్ మంత్ మనకి ఈ 3 కేటగిరీస్ లో. మరి 4 మంత్స్ చూసుకుంటే 4000. మరి 5th మంత్ మనకు వచ్చేది 2515 రూపీస్ వర్త్ గల ప్రొడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతుందండి మనకు నచ్చినట్టు. మరి అదే మా లేడీస్ పరిస్థితి చూసుకుంటే ఎన్ని ఉన్నా సరే కుకింగ్ ఆయిల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. 4 బాటిల్స్ అంటే 8 లీటర్ల కుకింగ్ ఆయిల్ ఫ్రీగా వస్తే ఆ రోజు చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో. మరి ఎవరిస్తున్నారు లీడర్స్? ఇక్కడ ఆరోగ్యము వస్తుంది, ఆదాయం వస్తుంది. ఎలా బిజినెస్ చేయాలో అర్థం కావట్లేదు అని అంటాము. మరి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు కన్సిస్టెన్సీ అయిపోతుంది కదా. మరి ఇలా నేను స్టార్టింగ్ లో చెప్పాను నాకు సర్కిల్ లేదు, నేను ఎవరితో మాట్లాడను అని చెప్పాను కదా. మరి అట్లీస్ట్ నేను ఎవరికి చెప్పను, అయినా సరే నా ఇంటికి నేను కొనుక్కున్నా సరే ఈ రోజు కాకపోయినా ఆ పాయింట్స్ అనేవి క్యుములేట్ అవుతాయి కదా. మరి పర్ మంత్ 100 పీవీ మీరు పర్చేస్ చేస్తే ఎప్పటికప్పుడు మన డైరెక్టర్ అవుతామా లేదా? మరి ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా? థర్డ్ ఇన్కమ్ డైరెక్టర్ బోనస్. ఇలా మనకి 9 రకాల ఆదాయాలు ఉన్నాయండి. ఒక హౌస్ వైఫ్ గా మనం ఇంట్లో కొనుక్కున్నా సరే 200 రూపాయలు ఎవరు ఇస్తున్నారండి ఈ రోజుల్లో? ఎవరైనా ఇస్తున్నారా? ఒక 10 రూపాయలు ఇవ్వమని చెప్పండి. ఏదైనా అంటే కొంచెం మనకి ఏదైనా అయిందంటే సానుభూతి అయితే ఉంటుంది. సానుభూతి మనకు అవసరమా? మన కడుపు నిండుతుందా చెప్పండి. ఇక్కడ మనం ఏం చేయాలి? షేర్ చేయాలి. సో అలా షేర్ చేయడం వల్ల మనకేంటంటే ఈ 4th ఇన్కమ్ నుంచి మనకి జనరేట్ అవుతా ఉంటుందండి. ఎప్పుడైతే మీరు డైరెక్టర్ మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేశారు, కొంతమందికి షేర్ చేయడం జరిగింది. అలా షేర్ చేయడం వల్ల మనకి క్యుములేటివ్ పీవీ 5500 ఎప్పుడైతే మీకు కంప్లీట్ అయిందో మీరు బ్రాంజ్ డైరెక్టర్ స్టేజ్ కి వస్తారు. ఆ మంత్ లో మీరు టీం నుంచి చేయాల్సిన పని ఏంటంటే 2001 పీవీ మీరు ఎప్పుడైతే చేశారో మీకు వచ్చిన ఇన్కమ్ 4 to 5000 వస్తుంది. కొంత తక్కువలో తక్కువ 3500 to 4000 అనుకోండి. అదైనా ఎవరైనా ఇస్తారండి? ఈ రోజు బీటెక్లు ఇంజనీరింగ్లు చేసిన బీటెక్లు డిగ్రీలు ఎంబీఏలు చేసిన పిల్లలు చేసే ఉద్యోగం ఏంటి అంటే స్విగ్గీలు జొమాటోలు. అండ్ అలాగే ఒక ఏంటి ఎడ్యుకేషన్ లేదు, నేను ఇంటర్మీడియటే చదివానండి, నాకు ఎవరిస్తారండి 70+ ఇన్కమ్? ఇస్తారా? ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు షాపింగ్ మాల్స్ లో అక్కడ మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఇచ్చేది 10,000 లోపే వస్తుంది. మరి ఇక్కడ మనకి ఇంత మంచి అవకాశం ఉంది కదండి. సో అలాగా మనం ఎప్పుడైతే చూడండి ఇక్కడ డైరెక్టర్ లోనే 10,000 ఇన్కమ్ తీసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ 2001 అంటే నేను ఎప్పుడు కూడా 35 మార్క్స్ తోనే పోలుస్తానండి. 35 మార్క్స్ మనకు వచ్చింది అంటే ఏంటి? జస్ట్ పాస్, అవునా కాదా? జస్ట్ పాస్ అయినా అవ్వండి అని అంటాము. 2001 పీవీ జస్ట్ పాస్ కి మనకు వచ్చే ఇన్కమ్ 4 to 5000 అనుకోండి. అదే ఇంకొక స్టెప్ ఫస్ట్ క్లాస్ కి వెళ్ళాం అనుకోండి, టీమ్ బిల్డింగ్ బోనస్ యాడ్ అవుతుంది 2600 పీవీ చేస్తే మనకి 8000 రూపీస్ వస్తుంది. నాకు ఫస్ట్ క్లాస్ వద్దు, నేను 90 మార్క్స్ తో నేను పాస్ అవుతాను అని అనుకుంటే చక్కగా 3000 పీవీతో మనము కనుక 90 మార్క్స్ తో పాస్ అయితే 3000 పీవీతో మనం కనుక కంప్లీట్ చేస్తే కనుక మనకు వచ్చే ఇన్కమ్ 10,000. అదే 10,000 కోసం బయట వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ ఏంటండి 18 ఇయర్స్ ఉంటే చాలు, ప్రతి ఒక్కరు ఎలిజిబుల్లే. 18 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ అయినా పర్వాలేదు, 100 అండ్ అబోవ్ అయినా పర్వాలేదు, అవునా కాదా? సో ఇక్కడ డైరెక్టర్ లోనే థర్డ్ ఇన్కమ్ అంటే 4th ఇన్కమ్ మనం వచ్చేసరికి మనం చేసుకోవాల్సింది ఏంటంటే
టీమ్ ని గ్రోత్ చేసుకుంటూ టీమ్ తో మనం ఒక 3000 పీవీ. ఇక్కడ ఈ టీమ్ అనేసి అంటున్నాము. మనం ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? మేము మా టీం కి చెప్పుకున్నది ఏంటంటే 1:6. 1:6 ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసామో, నేనే చెప్తున్నానండి, నేను ఎప్పుడు కూడా ప్రతి మంత్ మేడం కి 20 to 30 మెంబర్స్ ని ఖచ్చితంగా 1:6 చేసిన వాళ్ళని నేను తయారు చేసుకున్నాను. సో ఆ 1:6 ఎప్పుడైతే స్టార్ట్ చేయడం చేసామో నాన్ క్వాలిఫైడ్ లో లేకుండా అవుతుందన్నమాట ఇప్పుడు బిజినెస్. నాన్ క్వాలిఫైడ్ ఇప్పుడు అప్పటి వరకు అయ్యి నాన్ క్వాలిఫైడ్ లో ఉంటే చెక్ రాదు కదా. సో ఇది ఎప్పుడైతే మనం స్మార్ట్ వర్క్ బ్రెయిన్ తో వర్క్ చేయాలన్నమాట. మనం చేయాల్సిన పని బ్రెయిన్ తో వర్క్ చేయాలి. 1:6 మోస్ట్ ఇంపార్టెంట్ వెపనేనండి ప్రతి ఒక్కరికి కూడా. ఎలా మేడం చేయలేకపోతున్నాం అని అనుకుంటారు. ఏం లేదండి, ఇప్పుడు మరి మనకి మంత్ ఎండ్ కదా, మనం మంత్ ఎండ్ ఏం చేయాలి? కన్సిస్టెన్సీ అయిపోయింది, రీపర్చేజ్ అయిపోయింది. మనకి ఇన్క్రెడిబుల్ ఇండియా పెట్టారు. ఎంతమంది చేస్తున్నారు? హ్యాండ్ రైస్ చేస్తారా ఎంతమంది చేస్తున్నారు? ఇన్క్రెడిబుల్ ఇండియా నలుగురితో పాత ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే 4 మెంబర్స్ ని 300 పీవీతో కంప్లీట్ చేయాలన్నమాట. ఎవరు లేరా? ఇంకా మనకి 4 days టైం ఉందండి. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ పెట్టండి మై డియర్ లీడర్స్. ఎందుకు చెప్తున్నానంటే 300 పీవీ అండి. మరి 300 పీవీ 1:6 లో కంప్లీట్ అవుతుందా లేదా? నేను 100 పీవీ తీసుకున్నాను యాజ్ ఏ లీడర్ గా. నేను మినిమం 40 పీవీ ప్రతి ఒక్కరికి నా 6 legs కి చెప్పాను. ఇప్పుడు నేను చెప్పిన క్రిల్ ఆయిల్ ఉంది. క్రిల్ ఆయిల్ పాయింట్స్ అంటే 43 పాయింట్స్. ఆ క్రిల్ ఆయిల్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందా లేదా? సెల్ఫ్ జీరో లేకుండా ఈ మంత్ ఎండింగ్ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎవరెవరికైతే సెల్ఫ్ జీరో ఉందో రౌండప్ చేసుకోండి, నోట్ చేసుకోండి పేరు, నోట్ చేసుకొని ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేసి ఆ క్రిల్ ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి చెప్పండి. మేమైతే ఏం చెప్తున్నామంటే సింపుల్ అండి. మరి మనకి 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏ ప్రొడక్ట్ తో అయినా మింగిల్ అయ్యి మనం బిజినెస్ అన్నది చేయొచ్చు. ఈ 450+ ప్రొడక్ట్స్ లో లేడీస్ ఎక్కువగా ఏం యూజ్ చేస్తారంటే హోమ్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారు. మరి బ్యూటీ అనేసరికి కొంతమంది ఓకే అనొచ్చు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కుకింగ్ ఆయిల్, పేస్ట్, 2 సోప్స్, ఫ్లోర్ లిక్విడ్, బట్టల లిక్విడ్, గిన్నె లిక్విడ్, బాత్రూమ్ లిక్విడ్, అయిపోయిందండి బిజినెస్. 40 పీవీ వచ్చేస్తుంది. 1000 to 1200 జీరో లేకుండా. ఇది మనం ఎందుకు సజెస్ట్ చేయకూడదు? మనం ప్లాన్ చెప్పేటప్పుడు ఎందుకు ప్రొడక్ట్ పట్టుకుని వెళ్ళకూడదు? ఎందుకు వాళ్ళకి ఒక పేస్ట్ ఇచ్చి రాకూడదు? ఒకసారి ఆలోచించండి. ప్లాన్ చెప్పేసి వచ్చేయడం కాదండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రొడక్ట్ మనం ఇవ్వగలిగితే గనక ఆ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాతైనా మనకి కాల్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా అంత దమ్మున్న ప్రొడక్ట్, సర్టిఫైడ్ ప్రొడక్ట్స్. సో ఇలా ఎప్పుడైతే మనం చేయగలిగామో జీరో లేకుండా అవుతుంది. అలాగే మనకి ఏదైతే మా మేడం ఇచ్చిన టాస్క్ ఉందో 1:6 కంప్లీట్ కూడా అవుతుంది. అర్థమవుతుందా? చాలా మంది ఏమంటారంటే 3 legs అవుతున్నాయి మేడం, ఇంకొక 3 legs మేమే పర్చేస్ చేసి సేల్ చేసుకుంటున్నాం అని అంటుంటారు. దానికి కూడా మొన్న మల్లినాథ్ సార్ వచ్చారు. మనకి డైరెక్టర్ అండ్ అబౌవ్ మీటింగ్ అయింది కదా. సార్ ఏం చెప్పారు? కొత్త అంటే ఆలోచనల్ని ప్రణాళిక వేయండి. కొత్త ప్రణాళిక, కొత్త ఆలోచనలు. ఏం చెప్పారు? కొత్త ఆలోచన. ఏదైనా కొత్తగా మనము ఆలోచించి చేయొచ్చు కదా. అంతకు ముందే అనుకున్నాము మేడం, మేము ఏమనుకున్నామంటే ఇలా చాలా మంది 3 legs వర్క్ అవుతుంది, ఇంకొక 3 legs అవ్వట్లేదు అనేసి అన్నారు. దాని పరిస్థితి ఏంటి? మళ్ళా వాళ్ళ ఐడీస్ లో కొట్టించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలా కాకుండా ఒకలా చేద్దాం అని చెప్పి. మరి మన దుబాయ్ ఎంతమంది వచ్చారో ఒకసారి దుబాయ్ లో గౌతమ్ బాలి సార్ ఏం చెప్పారు? మీ సెల్ఫ్ 300 తీసుకోండి అని చెప్పారు. చేస్తున్నామా అప్పటి నుంచి? ఎవరైనా 300 పీవీ సెల్ఫ్ తీసుకోండి అని చెప్పారు. చాలా మంది అమ్మో 300 పీవీ మన సెల్ఫే చేస్తే ఇంకెప్పుడు బిజినెస్ చేస్తాం అనేసి. కానీ అది కూడా మన బిజినెస్ డెవలప్ అవడానికి మంచి పాయింట్ అండి. అంటే ఒక యాజ్ ఏ బిజినెస్ మెన్ గా గానీ ఉమెన్ గా గానీ మనం ఆలోచిస్తే
మన డెవలప్మెంట్ కి మంచి పాయింట్ అన్నమాట. ఏముందండి, ఇప్పుడు నేను 300 పీవీ చేశాను, ఒక 10 మందితో చేస్తే 3000 పీవీ కంప్లీట్ అయిపోయిందా కాదా? 14th లోనే మన 14th డేట్ కే మన బిజినెస్ చక్కగా క్వాలిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, అవునా? సో అలాగా ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే 200 అంటే 300 చెప్పారు కదా సారు, 200 సెల్ఫ్. ప్రతి వ్యక్తి ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా 200 సెల్ఫ్ చేయండి. మీరు ఏవైతే 3 lakhs లో చేయిస్తున్నారో, అంటే మీరు ఓన్ గా చేయించి ఇబ్బంది పడుతున్నారో, 300 సెల్ఫ్ మీరు 14th లోపే కంప్లీట్ చేయండి కన్సిస్టెన్సీలో. కంప్లీట్ చేయడం వల్ల అక్కడ ఏమవుతుంది, మనకి కన్సిస్టెన్సీ ఆఫర్ కలిసి వస్తుంది కదా, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ మనకి ఎక్కువ వస్తుంది, సెల్ఫ్ పెర్ఫార్మెన్స్ బోనస్ ఎక్కువ వస్తుంది. సో అలాగే మనకి డిస్కౌంట్ పెరుగుతుంది, అవునా కాదా? 200 మీరు కంప్లీట్ చేసి ఏదైతే మీ డౌన్ నుంచి ఉందో 100 పీవీ ప్రతి ఒక్కరూ చేయాలి. ఇది ఒక్కరే కాదండి, ప్రతి ఒక్క లీడర్, నేను లీడర్ ని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా 200 పీవీ చేయండి. మీ కింద 100 పీవీ చేసుకోండి ప్రతి పర్సన్. మీ మీ డౌన్ లో ఒక 20 మంది ఉన్నారంటే ఈ 20 మందికి ఇదే అన్నమాట డూప్లికేట్, కాపీ పేస్ట్. అప్పుడు ప్రతి వ్యక్తి దగ్గర 300 పీవీ కంప్లీట్ అయిందా లేదా? అక్కడ 1:6 ఎలా అయితే చేస్తున్నామో ఇక్కడ ఇది అలా అని 1:6 చేసిన వాళ్ళు ఆపొద్దు లీడర్స్. 1:6 మనకేంటంటే కొత్త ఐడీలు వచ్చినాయి అనుకోండి, ఏదైతే మనకి ఎంటీ ఉందో అక్కడ ఆ కింద ఫామ్ చేసుకోవచ్చు. సో కానీ అలా ఇబ్బంది పడే వాళ్ళకి నేను చెప్పే మాట ఇది, అంతేగాని అక్కడ ఆపేసి ఇక్కడ ఇది ఒక్కటే చేయండి అని చెప్పట్లా. ఇక్కడ ప్రతి ఒక్కరూ నిలబడటానికి ఒక పిల్లర్ గా తయారైపోవాలన్నమాట. పునాది అన్నది స్ట్రాంగ్ గా వేసుకుంటే మనకి ఎన్ని ఫ్లోర్స్ వేసినా సరే ఏమవుతుంది, అది అస్సలు ఎంత తుఫాన్ వచ్చినా ఏది వచ్చినా సరే అది కదలదు, అవునా కదా? అందుకని పిల్లర్ ని స్ట్రాంగ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నేను లీడర్ ని అని అనుకుంటే 200 పీవీతో క్లోజ్ చేపించండి. 5000 రూపీస్ ప్రొడక్ట్ మనకి ఫ్రీ రావడం జరుగుతుంది. అలాగే రిమైనింగ్ ఒక 100 అది ప్రతి ఒక్క లీడర్ చేశారనుకోండి, ఒక 10 మంది చేస్తే ఎంత అవుతుంది? ఒక డైరెక్టర్ కి 3000 పాయింట్స్ కంప్లీట్ అయినాయా లేదా? సేమ్ 1:6 ప్లానే, కానీ అలా ఇబ్బంది పడుతున్నారని ఇలా అంతే. మరి ఒక డైరెక్టర్ 3000 పాయింట్స్ కంప్లీట్ అయ్యారంటే ఆ పర్సన్ ఖచ్చితంగా 10,000 ఇన్కమ్ కి ఎలిజిబుల్ అయిపోయారా? డైరెక్టర్ అక్కడ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏం కావాలి, మనం ఒకరు డైరెక్టర్ చేసాం కాబట్టి మరి మనకి సారీ మనం డైరెక్టర్ అయ్యాం కాబట్టి మనకి ఇన్కమ్ వచ్చింది. మన కింద వాళ్ళు ఏమంటారు, నాకు 10,000 కావాలంటే నేనేం చేయాలి అని అడుగుతారు, అవునా కాదా? అలా మనం ముగ్గురిని ఒక లైన్ లో తయారు చేసుకోండి. అలా ఎప్పుడైతే ముగ్గురు డైరెక్టర్స్ ని మనం చూడండి, ఈ ప్లాన్ అయితే మనకి ఇద్దరు సరిపోతారండి. ఇద్దరు సరిపోతారు కదా, 3000 3000 తెచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 1:6 ని 20 మందిని చేస్తున్నాం. 20 మందిని 1:6 మీరు ఎప్పుడైతే చేయగలిగారో ఒక లెగ్ నుంచి, మీకున్న 6 లెగ్స్ లో 20 మందిని 1:6 ఎప్పుడైతే మీరు చేయగలిగారో, ఓకేనా, అప్పుడు ఆ లైన్ నుంచి మీకు వచ్చేది 6000 పాయింట్లు అండి. 6000 పాయింట్లు సైడ్ నుంచి మీరు 7గురిని 1:6 చేసిన వాళ్ళని తయారు చేసుకోండి. 27 మందిని మీరు ఎప్పుడైతే తయారు చేశారో మీకు వచ్చే ఇన్కమ్ 20,000 to 30,000 విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మీకు యాడ్ అవుతుందండి. 7గురిని 1:6 చేసిన వాళ్ళని సైడ్ వాళ్ళని మీరు చేసుకుంటే 7 3 21 అంటే 2100 పీవీ. మనం నార్మల్ సిల్వర్ క్వాలిఫై అవ్వాలంటే 1800. అదే ఎల్ఓబి ప్లాన్ చేసుకోకపోతే మనకేంటి 2000 అంటే జస్ట్ పాస్. మనకు ఫస్ట్ లెగ్ లో జస్ట్ పాస్ అయిన వాళ్ళు ఉంటే చాలు. మనకి జస్ట్ పాస్ అయిన వాళ్ళు కావాలా, 90 మార్క్స్ తీసుకునే వాళ్ళు కావాలా? ఇక్కడ నేను నా డిజైనింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా డిజైన్ చేసుకోవాలండి. మనం ఏంటంటే పిల్లర్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే 6 లెగ్స్ వేసేసుకుంటాము. ఒక యాక్టివ్ లెగ్ ని తయారు చేసుకుంటే కనుక 30,000 మనం కూర్చున్నా సరే వచ్చేస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఇస్తుందండి కంపెనీ.
ఎన్ని ఇన్కమ్స్ అయిపోయినాయి? 5 ఇన్కమ్స్ అయిపోయినాయా లేదా? ఇంకొక ఇన్కమ్ ఏంటి అంటే ఇలా ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేశారో అప్పుడు మీకు వచ్చేది ఏంటంటే ట్రావెల్ ఫండ్ లైఫ్ లాంగ్. మీరు వెస్టేజ్ లో ఉన్నంత కాలము ట్రావెల్ ఫండ్ రావడం జరుగుతుందండి. 6th ఇన్కమ్. మరి ఇందాక నుంచి దుబాయ్ అంటున్నాను, థాయిలాండ్ అంటున్నాను. అసలు నిజంగా చెప్పాలి అంటే ఫ్రాంక్ గా చెప్పుకుంటాం, అంటే ఓపెన్ గా మన ఫ్యామిలీ కాబట్టి నేను పంజాబ్ వరకు వెళ్ళానండి. కానీ మా వారికి ఏంటంటే గుళ్ళు అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వైష్ణవ మాత టెంపుల్ చాలా దగ్గర అన్నమాట. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ చాలా దగ్గర. అక్కడికి తీసుకుని వెళ్ళలేదన్నమాట మా హస్బెండ్. అది చూడకుండా వచ్చేసానని ఎన్ని సార్లు చెప్పాను ఆయనకి. ఎన్ని సార్లు బాధపడుతూ అన్నాను, అంత దూరం వెళ్ళాను కానీ నన్ను తీసుకెళ్లేదని చెప్పి. అలాంటి నేను ఈ రోజు దుబాయ్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, వియత్నాం వెళ్ళాను. మరి ఇప్పుడు ఏదైతే ఇన్క్రెడిబుల్ ఇండియా ఉందో దాన్ని పూరి వెళ్ళాను. బాగుంది కదా అండి? అసలు ఎంత బాగుంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకెక్కడెక్కడికి అసలు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏమంటున్నారంటే ఇంకా రానున్న రోజులు ఇంకేమేం చూసేస్తారో మీరు అనేసి. అంటే చూడండి ఎంత బాగుందో. అంతే కదా, మనం ఏం చేస్తున్నాము, జస్ట్ మన షాప్ చేంజ్ చేసుకుంటున్నాం, షేర్ చేస్తున్నాం. సో ట్రావెల్ ఫండ్ అండి. మరి బిజినెస్ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది, అందరికి తెలిసిందే. అంటే వెస్టేజ్ అనే కాదు, లైఫ్ అన్నది ఎప్పుడు కూడా ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు, అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. కామన్స్ అండి, ఛాలెంజెస్ అన్నవి కామన్. నాకు తెలుసా అండి, మ్యారేజ్ చేసుకునేటప్పుడు నా లైఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీని చూసి ఇవ్వడం జరిగింది. మరి అది అప్ అండ్ డౌన్ అవుద్దని తెలుసా? తెలియదు కదా. కానీ అయ్యిందా లేదా? అలాగే ప్రతిదీ కామనే. మనం విత్తనం వేస్తాము, వెంటనే పండైతే రాదు. ఒక మామిడి చెట్టు విత్తనం వేసాము అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అది పండు ఇవ్వాలి అంటే. మరి ఇక్కడ పేషెన్స్ అనేది చాలా కోల్పోతున్నారు చాలా మంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెన్సే. మన పిల్లలు మన మాట వినకపోతే వాళ్ళని ఎలా దారిలోకి తెచ్చుకోవాలనేసి 1,15,00,000 ప్రయత్నాలు చేస్తా ఉంటాం. మరి సార్ సారీ సార్, లేట్ అవుతుంది. మరి 1,15,00,000 ప్రయత్నాలు చేస్తా ఉంటాం. కానీ ఎక్కడ సరేలే వాడు అలానే ఉన్నాడని వదిలేస్తున్నామా అండి? ఎలా అయినా మన దారిలోకి తెచ్చుకోవాలి, మన మాట వినేటట్టు చేసుకోవాలి, చక్కగా చదువుకునేటట్టు తయారు చేయాలని మనం అనుకుంటాం కదండి. మరి మన పిల్ల లాంటిదే కదా వెస్టేజ్ కూడా. మన పిల్లతో పాటు అడాప్ట్ చేసుకుంటే మనకి 3 తరాల ఇన్కమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి. ఏది బెస్ట్ అంటారు? ఒక్కసారి ఆలోచించండి మై డియర్ లేడీస్. పిల్లలు చూస్తున్నారా అండి ఇప్పుడు? చూస్తారో చూడరో తెలియని పిల్లల మీద ఎంతో అఫెక్షన్ ఉంటది మనకి. అలాంటిది మనకి లైఫ్ చూసేస్తుంటే ఎందుకు మనకి పేషెన్స్ కోల్పోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ సక్సెస్ అన్నది ఎవరి సొత్తు కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ స్టూడెంటే సక్సెస్. బ్యాక్ బెంచ్ స్టూడెంట్సే ఈ రోజు సక్సెస్ ప్లాట్ఫామ్ మీద ఉన్నారండి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి ఇన్కమ్ తక్కువ ఉంటుంది. అది ఇది ఫ్యాక్ట్, రియల్ ఫ్యాక్ట్ అండి. ఫస్ట్ క్లాస్ స్టేట్ ఫస్ట్ ఉన్న స్టూడెంట్ కి బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కి ఒక్కసారి మా ఇంట్లోనే జరిగిందండి. అదైతే మా మరిది గారు స్టేట్ ఫస్ట్, కానీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో బ్యాక్ బెంచర్ అన్నమాట. తన ఇన్కమ్ కి తిన ఇన్కమ్ కి టాలీ చేసుకుంటే ఎప్పుడు కూడా 30+ వేరియేషన్ ఉంటుంది. అంటే చూసుకోండి, అక్కడ ఏంటి, నాలెడ్జ్ ముఖ్యం, స్కిల్స్ ముఖ్యం అంతే. ఓకేనా? సో అలా మనం ఎప్పుడైతే ఒక ఎల్ఓబికి ఇప్పుడు సపోజ్ ఒక హౌస్ వైఫ్ కి పాకెట్ మనీకి ఒక 30+ ఇన్కమ్ వస్తే ఒక్కసారి ఆ హౌస్ వైఫ్ ఆ హ్యాపీనెస్ ఒక్కసారి చూడండి. అసలు 30+ ఇన్కమ్ ఏం లేదండి. మా టీంలో రాజశ్రీ మేడం అండి, పిల్లల మీద ఆధారపడకుండా నేను నా సెల్ఫ్ నిలబడాలి అని చెప్పి ఏమీ చదువుకోలేదు. అలాంటిది ఈ రోజు ఆవిడ కాళ్ళ మీద ఆవిడ ఉంటూ పిల్లలతో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా ఒక్కరే ఉంటారు, బిందాస్ గా ఉంటారు. ఆవిడ ఇంటికి వెళ్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. నచ్చింది తింటారు, చక్కగా హ్యాపీగా ఉంటారు, బిజినెస్ చేసుకుంటారు. మరి ఎవరిస్తారండి? మినిమం నాలెడ్జ్ కూడా లేకపోతే 30+ ఇన్కమ్ ఇస్తున్నారా బయట? మా పాపే ఉందండి, ఎవరో అవసరం లేదు. వాళ్ళకి ప్యాషన్, తనకి వెస్టేజ్ లో ఐడి ఉంది, సిల్వర్ డైరెక్టర్. ఇప్పుడు ఎవరైతే రాజశ్రీ మేడం టీం అని చెప్పానో మొత్తం కూడా తన డౌనే.
అలాంటిది తను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిందండి. మరి ప్యాషన్ కదా, జాబ్ చేయడం అన్నది ఒక ప్యాషన్. మనం చెప్పిన మాట వినదు కదా. అయితే తను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటుందన్నమాట. తన ఇన్కమ్ 17,000 అండి. 4 మంత్స్ అయింది హైదరాబాద్ వెళ్ళి. 17,000. మరి ఇక్కడ రాజశ్రీ మేడం గ్రేటా, మా పాప గ్రేటా? ఒక్కసారి ఆలోచించండి. సో అలా మనం ఎప్పుడైతే డెవలప్ అవుతున్నామో, గోల్ డైరెక్టర్ స్టేజ్ కి మనం వస్తే చక్కగా ఏం చేయాలి, మనము 1:6 చేసిన వాళ్ళని 40 మందిని చేసుకోండి చక్కగా. సో సైడ్ వాల్యూమ్ మనము ఎంత చేయాలి, 1800 పీవీ చేయాలి. మళ్ళా మీరు డివైడ్ చేసుకోండి 1:6 ఎంత మందిని చేయాలి. అప్పుడు మన ఇన్కమ్ ఖచ్చితంగా రెండు ఎల్ఓబిలతో మీరు గోల్డ్ అయితే ఖచ్చితంగా 40 అబవ్ వస్తుందండి. నేను తక్కువే చెప్తాను లీడర్స్. 50 అంటే 40కి 50కి మధ్యలో వస్తుంది. సో అలాగా ఎప్పుడైతే మనము ముగ్గురిని తయారు చేసుకున్నామో, 60 మందిని 1:6 చేసిన వాళ్ళని తయారు చేయండి. లేదంటే నేను ఇందాక చెప్పిన ప్లాన్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే మనం చేసామో 60 మెంబర్స్ ని 1:6 చేస్తే కనుక మనకి కార్ ఫండ్ రిలీజ్ అవుతుందండి. మరి ఆ కార్ ఫండ్ లైఫ్ లాంగ్ బిజినెస్ అప్ అయినా డౌన్ అయినా మీరు ఈవెన్ సిల్వర్ క్వాలిఫై అయినా మీకు వచ్చేస్తుందండి కార్ ఫండ్. 7th ఇన్కమ్ 500 నుంచి 80,000 ఇస్తుందండి కంపెనీ. అలాగే 8th ఇన్కమ్ ఏదైతే ఉందో 6గురిని తయారు చేయండి. 120 మెంబర్స్ 1:6 చేసిన వాళ్ళని మీరు తయారు చేయగలిగితే మీకు వచ్చే ఇన్కమ్ చక్కగా 2 lakhs ప్లస్ ఉంటుందండి. ఒక ప్రణాళిక అంటే ఇలా చెయ్యాలి మనము. స్టార్టింగ్ నుంచే పిల్లర్ నుంచి 8% పెంచుకుంటూ పిల్లర్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఏదైతే మనం ఒక లెగ్ ఏంటంటే మనం ఎలా చేయాలి, 6 మెంబర్స్ ని డివైడ్ చేసుకుంటూ ఏ లెగ్ లో మనం వర్క్ చేయాలి, ఎక్కడ మనకి ఇన్కమ్ వస్తుంది అనేసి ఆ లెగ్ ని వర్క్ చేసుకుంటూ సపోర్టింగ్ సైడ్ లెగ్స్ చేసుకుంటూ మనం పెంచుకోవాలన్నమాట. ఎప్పుడైతే స్టార్ అయ్యామో మనకి తగ్గిపోతా ఉంటది కదా సైడ్ వాల్యూమ్. 1000 పీవీ చేయాలి. మరి 1000 పీవీ అంటే 1:6 చేసిన వాళ్ళని అక్కడ ఎంతమంది ముగ్గురిని చేస్తే సరిపోతుంది. మన సెల్ఫ్ 100. అవునా కాదా? సో ఇలాగ మీరు ఎప్పుడైతే 120 మెంబర్స్ ని మీరు కనుక 1:6 చేసిన వాళ్ళని తయారు చేసుకున్నారో మీ ఇన్కమ్ క్రౌన్ లో 2 lakhs ప్లస్ ఉంటుందండి. బాగుందా లేదా? అలాగే 9th ఇన్కమ్ ఎలైట్ క్లబ్ బోనస్. ఎలైట్ క్లబ్ బోనస్ అన్నది మనకి 2 lakhs నుంచి 20 lakhs వరకు వస్తుందండి. యూసీడీ మనం ఎప్పుడైతే అవ్వగలిగామో మనకి ఈ ఎలైట్ క్లబ్ బోనస్ రావడం జరుగుతుంది. మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా తీసుకుంటున్నారు కదా ఈ రోజు ఎలైట్ క్లబ్ బోనస్. సో మరి ఇన్కమ్ సోర్స్ పెంచుకుంటూ మనం ఆరోగ్యం పంచుకుంటూ ప్రతి ఒక్కరిని మనతో నడిచిన వాళ్ళని నడిపిస్తూ వాళ్ళకి ఇన్కమ్ ని అంటే నాన్ క్వాలిఫైడ్ లో లేకుండా ఇన్కమ్ వచ్చే ప్రణాళిక వేసుకుంటూ మంచి ఇన్కమ్ తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ రూట్ లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 15 minutes ఎక్స్ట్రా అయింది. థ్యాంక్ యూ లీడర్స్. మరి నా డ్రీమ్ అయితే ఒకటేనండి, ఖచ్చితంగా ఎవరైతే మనకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మన సరౌండింగ్స్ లో ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వెస్టేజ్ లో ఉంటూ వాళ్ళు 100% ఆరోగ్యం తీసుకుంటూ ఆదాయాన్ని ఇనీషియల్ ఇన్కమ్ కోసం వచ్చినా సరే మెయిన్ ఇన్కమ్ వెస్టేజ్ అయినట్టు చూసుకుంటూ ఎవరైతే నాతో కలిపి నడిచి నాతో కలిపి వర్క్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్క యాక్టివ్ లీడర్ కి కూడా బై డిసెంబర్ కి 30+ ఇన్కమ్ ఇప్పించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. కన్ఫ్యూజ్ ఇంకా మీరు చక్కగా చెప్తా ఉంటే అలా వినాలి అనిపిస్తా ఉంది. టైం అయితే తెలియట్లేదు మాకు. అంత అద్భుతంగా ఉంది మేడం. 100% రియలీ నిజంగానే. అంటే యాక్చువల్లీ మీ యొక్క సెక్షన్ ఎప్పుడైతే వింటానో 100% నేనైతే అప్పుడు రిలీజ్ అవుతాను మేడం, డెఫినెట్లీ. ఎందుకంటే మీ స్టార్టింగ్ లో మీ లైఫ్ జర్నీ కావచ్చు, బట్ వాటిని మీరు ఫేస్ చేసిన విధానం కావచ్చు, బట్ స్టిల్ ఈ రోజు మీరు బిజినెస్ ను ముందుకు తీసుకెళ్లే విధానం కావచ్చు, ఏదైనా కానీ నేనైతే ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. సో యాక్చువల్లీ నేను గోల్డ్ డైరెక్టర్ ఉన్నప్పుడు, మీరు గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నప్పుడు విజయవాడలో ఒకసారి మీరు సిఎన్టీ ట్రైనింగ్ రావడం జరిగింది. ఆ టైంలో అప్పుడే ఫస్ట్ టైం చూశాను మిమ్మల్ని.
సో అప్పటికి ఇప్పటికి మీలో 100% పాజిటివ్నెస్, ఆ యాటిట్యూడ్ డెఫినెట్లీ మేడం, డెఫినెట్లీ చాలా మందికి మీరు ఆదర్శప్రాయంగా ఉన్నారు, ఉంటారు కూడా. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. సో చాలా అద్భుతంగా క్రిల్లాయిలు కోసం మీరు చెప్పే విధానం అయితే మేడం, సో కొననవాడు కూడా కొనాలి అనే విధంగా చెప్తున్నారు మేడం, అంత అద్భుతంగా ఉంది. సో లక్ష్మీ మేడం చెప్తా ఉంటారు మీకోసం ఎప్పుడు. సో నిజంగానే మీరు లక్ష్మీ మేడంకి ఒక ఆణిముత్యమే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. డియర్ లీడర్స్, చూసారు కదా ఈరోజు ఒక నార్మల్ హౌస్ వైఫ్ ని స్టార్ట్ అయ్యి ఈ రోజు వెస్టేజ్ ద ప్రెస్టీజియస్ లెవెల్ క్రౌన్ డైరెక్టర్ లో ఉంటూ పర్ మంత్ 1 lakh యాన్యువల్ యావరేజ్ తీసుకుంటూ ప్లస్ కంపెనీ నుంచి 16 లక్షల కారు తీసుకున్న సంవత్సరంలోనే 23,000 కిలోమీటర్లు తిప్పారు అంటే ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి ఫ్రెండ్స్. ఒక లేడీ ఒక కారు తీసుకోవడం ఏంటి, 23,000 కిలోమీటర్ల సంవత్సరం లోపే తిప్పడం ఏంటి. సో ఇట్స్ మిరాకిల్ అని చెప్పాలా. సో సూపర్ మేడం, సూపర్ వండర్ఫుల్ మేడం. డెఫినెట్లీ ఇలాగే మీరు మంచి సక్సెస్ తో వెళ్తూ మా అందరికి మీరు ఆదర్శంగా ఉన్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేడం. ఒకటే సార్, ఈ కార్ కాకపోతే ఇంకో కార్ మనకి ఆప్షన్ ఉంది కదా చక్కగా. చూడండి లీడర్స్, అంటే యాక్చువల్లీ మనం కార్ కొనాలంటేనే ఆలోచిస్తా ఉంటాం, మనమా కార్ అనేది. ఇప్పుడు మేడం చూసారా, వెస్టేజ్కి వచ్చిన మేడం ధైర్యం ఎలా ఉంది, వాడు కాదు ఇంకోటి, ఇది కాదు ఇంకోటి అన్నట్టు. సూపర్ మేడం, సూపర్, ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. సార్ థ్యాంక్ యూ. వెంకటేశ్వర గారు, సార్. సార్ ఫీడ్బ్యాక్ ఇచ్చి సెక్షన్ మీరు లీడ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ముత్యాల వెంకటేశ్వరరావు మేడం. మాది ముదినేపల్లి దగ్గర దాకరం. మా అప్లైన్ వచ్చి జోజ్ బాబు సార్, అంకే సార్ టీం సార్ మేడం. మేడం మీరు అద్భుతమైనటువంటి సెషన్ ఈ రోజు ఇచ్చారు. నిజంగా మీరు మీ యొక్క లైఫ్ జర్నీ నాకెంతో ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే మీరు చెప్పారు మేడం, ఇంట్లో ఒకరు ఇన్కమ్ తీసుకుంటా ఉన్నప్పుడు మరి కష్టపడే యజమాని ఎవరైతే ప్రాబ్లం వచ్చుద్దో, అలాగా రెండో ఇన్కమ్ అవసరమైనప్పుడు మీరు హౌస్ వైఫ్గా కూడా ఉండి మరి ఈ యొక్క వెస్టేజ్ని చూస్ చేసుకుని అద్భుతంగా ఇన్కమ్ తీసుకుంటూ సార్ను కూడా మరి ఎలా మన ప్రోడక్ట్ వాడి ఎలా మళ్ళీ కండిషన్లోకి తీసుకొచ్చి ఆయన పనులు ఆయన చేసుకునే రూపంగా మన యొక్క ప్రోడక్ట్ ఉపయోగపడినాయో మొత్తం మీ లైఫ్ జర్నీ అంతా కూడా అద్భుతంగా చెప్పారు మేడం. నాకైతే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. మేడం సార్ కోసం ఒక్క నిమిషం చెప్పాలి మేడం. ఇప్పుడు సార్ అయితే స్టిల్ ఇప్పుడు కూడా వీల్ చైర్ లోనే ఉన్నారు మేడం. ఇప్పుడు మాట్లాడిన సారు 5 to 10 years నుంచి వీల్ చైర్ లోనే ఉన్నారు. ఒక రైట్ హ్యాండ్ మాత్రమే సార్ వర్క్ చేస్తుంది. సో కానీ ఈ రోజు కానీ ఆయన ఎప్పుడు దానికోసం బాధపడలేదు మేడం. కానీ ఈ రోజు స్టిల్ నిలబడి మన టీమ్ లో సార్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నారు. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. ఒక వీల్ చైర్ లో ఉండి ఒక ఫోన్ మాట్లాడడానికి పాసిబుల్ ఉంటూ ప్లస్ సారు అలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఒక కిరాణా స్టోర్ నడుపుతూ ఆయనే సెల్ఫ్ నడుపుతూ ఈ రోజు ఎంటైర్ టీమ్ దాదాపు వాళ్ళ పాపని జాయిన్ చేసి వాళ్ళ పాప ద్వారా ఫీల్డ్ వర్క్ అంతా స్టార్ట్ చేశారు. వాళ్ళ పాపను గోల్డ్ డైరెక్టర్ చేసి హైయెస్ట్ చెక్ 26,000 ఇప్పించారు మేడం. సూపర్ సార్. సార్ ఎక్సలెంట్ సార్, ఇన్స్పిరేషన్ సార్. నిజంగా మీరు ప్రతి ఒక్కరికి కూడా మంచి సక్సెస్ తీసుకుంటారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే లీడర్స్, మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ఈరోజు అయితే మేడం సెషన్ అయితే విన్నాం. అద్భుతమైనటువంటి సెషన్. ఎందుకంటే లైఫ్ జర్నీ నుంచి స్టార్ట్ చేశారు మేడం. తర్వాత క్రిల్ ఆయిల్ గురించి, మన ప్రోడక్ట్ గురించి కూడా అద్భుతంగా చెప్పారు. అది మాత్రమే కాకుండా 1:6 గురించి, మరి మన బిజినెస్ ఎలా చేసుకోవాలో ఈరోజు మనం కొత్త వాళ్ళు కూడా ఎంతో మంది వచ్చారు. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క 1:6 చేసుకోవటం వల్ల మన బిజినెస్ ఎంత గ్రోత్ అవుద్ది, మనం ఆదాయం తీసుకుంటాం, ఎలా చెక్ పెంచుకోవాలనేది అద్భుతంగా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం విన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను లీడర్. మరి మీరు ఎవరో, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు,
మీ అప్లైన్ పేరు చెప్పి మనం అయితే ఫీడ్బ్యాక్ ఇద్దాం లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేసుకోండి. మొదటగా హ్యాండ్ రైజ్ చేసుకున్నటువంటి వినోద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వినోద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి సార్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చిందని చెప్పండి సార్. ఇది అన్మిట్ ఆప్షన్ వచ్చింది, మాట్లాడండి సార్. నాకు తెలిసి ఇంతకు ముందు హ్యాండ్ రైజ్ చేశారేమో. ఓకే సార్, ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ పర్సన్ నగేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. పర్సన్ నగేష్ సార్, గుడ్ మార్నింగ్. మైక్ ఆన్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. విజయ సూర్య మేడం, మీ పేరులోనే విజయం ఉంది మేడం. మీ సెక్షన్ అయితే వండర్ఫుల్ మేడం. ఏదంటే మీరు చెప్పిన లైఫ్ జర్నీ, మీరు ఏదైతే ప్రొడక్ట్ వాడారో, మరి ప్రతి ఒక్క విషయం కూడా మేడం, ఇవాళ జూమ్కి రాని వాళ్ళు దురదృష్టవంతులు, వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతుల్లాగా నేనైతే ఫీల్ అవుతున్నాను మేడం. ఎందుకంటే విజయానికి బాట వేసిన విజయ మేడం గారి యొక్క సెషన్ వినకపోతే మాత్రం చాలా వ్యర్థంగా అనిపిస్తుంది మేడం. మరి మీరు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎన్నో మరి మీరు వాడి మరి ఎన్నో వేల మంది జీవితాలకి వెలుగునిచ్చారు, ఎన్నో వేల మందికి మన ప్రోడక్ట్ని అందించారు. మరి ఎన్నో మిరాకిల్స్ చేసే క్రిలాయిల్ గురించి చాలా చక్కగా వివరించారు మేడం. మరి నేను కూడా, నాకు ఆటో యాక్సిడెంట్ అయింది. నా పేరు పరస నగేష్ అండి. మా అప్లైనర్ వచ్చి ముత్యాల వెంకటేశ్వర గారు. నేను సిల్వర్ డైరెక్టర్గా ఉన్నాను మేడం. మరి నేను కూడా ఆటో యాక్సిడెంట్ అయ్యి వెన్నుపూసలు నరాలన్నీ కూడా ఇబ్బంది పెడతాం వలన 4 లక్షల రూపాయలు హాస్పిటల్లో పోసామండి. అయినా ఉపయోగం లేదు. మరి ఎప్పుడైతే మాకు జోజిబాబు సారు, మా అంకయ్య గారు వీళ్ళందరూ కూడా ఈ క్రిల్ అనేది సజెస్ట్ చేయటం వల్ల మరి నేను పూర్తి ఆరోగ్యవంతుడయ్యాను. మరి అప్పటి నుంచి కూడా మనకి ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా కూడా క్రిల్ అనేది సజెస్ట్ చేస్తున్నాం మేడం. మరి ఆ క్రిల్ అనేది కూడా ఎన్నో మెరాకిల్స్ చేసిందండి. ఒక 80 ఏళ్ళ పెద్ద ఆవిడ కూడా నడవలేని స్థితిలో ఉన్నప్పుడు మన క్రిల్ ఇవ్వటం జరిగింది. ఆవిడ కూడా పూర్తిగా కోలుకున్నారు. అలాగే చాలా మంది మన సప్లిమెంట్ వాడేదాకా దాని యొక్క విలువ తెలియదండి. ఎప్పుడైతే మన సప్లిమెంట్ వాడతారో మన యొక్క వాటి యొక్క విలువ తెలుస్తుంది. మనకు కూడా మంచి ఆ మనకు కూడా మంచి మన మీద కూడా మంచి అభిప్రాయం కలుగుద్ది. మనం ఎవరికైతే ఇచ్చామో అన్ని అద్భుతాలు చేసే ప్రోడక్ట్ మేడం. మరి మా గురుగారు ముత్యాల వెంకటేశ్వర గారు ఇవాళ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి మరి ఎంతో మందిని ఆయన వీల్ చైర్లో ఉన్నా కూడా మాలాంటి వాళ్ళందరినీ తయారు చేసి చాలా మందికి ఉపయోగపడుతున్నారు మేడం. మరి మీ యొక్క సెక్షన్ మరి ఎంతో మందికి ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరి ఆ భగవంతుడి దయ వల్ల మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలి. మీరు అనుకున్న ఇంకా లెవెల్స్ అచీవ్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గురూజీ. కంప్లీట్ చేయండి సార్. అందరూ 1:6 ప్రతి ఒక్కరు కంప్లీట్ చేయాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురూజీ. నెక్స్ట్ తులసి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. తులసి మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా కోసం మంచి సెషన్ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తులసి అండి. బాపట్ల దగ్గర కర్లపాలెం మాది. సో మా అప్లైన్ వచ్చి గోపిరాజు గారు. ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను. సో మేడం, ఈరోజు మీరు ఏదైతే సెషన్ చెప్పారో, మీ సెషన్లో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే, మీ లైఫ్ జర్నీ బాగుంది మేడం. ఇంకోటి వచ్చేసి ప్రొడక్ట్ కోసం చెప్పారు, క్రిలాయిల్ గురించి. సో ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది బాగా ఇచ్చారు. ఇంకోటి, ప్రతి ఒక్క ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి, తన కోసం అంటూ తను సంపాదించుకోవాలి అనేది చెప్పారు. అలాగే ఎక్కడైతే మీరు ఒక టెంపుల్కి వెళ్దాం అనుకున్నారు, అయినప్పటికీ మీకు అది కుదరలేదు,
కానీ ఈరోజు వెస్టేజ్ ద్వారా మీరు ప్రతి ఒక్క కంట్రీ అనేది విజిట్ చేశారనేది అద్భుతం మేడం. సో ఇలాంటి అవకాశం ప్రతి లేడీకి ఉంది. సో దాన్ని తెలుసుకుని మనం వర్క్ చేసుకుంటే మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు అనేది నాకు బాగా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం 1:6 కంప్లీట్ చేయండి అండ్ అలాగే మీ లైఫ్ లైన్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే పాయింట్. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ తులసి మేడం, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ వరలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం గారు. వరలక్ష్మి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి మేడం. సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. విజయ సూర్య మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. రాజమండ్రి బూట్ క్యాంప్ లో చూసాను మేడం మిమ్మల్ని 1 year బ్యాక్. థ్యాంక్ యూ మేడం. సెషన్ బాగుంది. మీ లైఫ్ జర్నీ చాలా బాగుంది మేడం. ఆ, పాతాళంలోకి దిగిపోయామన్న ఆలోచనలోనే ఉండిపోతాం. నిజంగా వెస్ట్రీలోకి రాకపోతే అలాగే ఉండిపోయేవారేమో అనిపించింది మేడం నాకైతే. థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎస్ మేడం. గౌతమ్ బాలి సార్ కి డైలీ థ్యాంక్ యూ చెప్పుకుంటానే ఉండాలి మేడం మనకి. ఎందుకంటే అంత మంచి అవకాశాన్ని ఇచ్చారు ఇక్కడ. మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఏమీ చెయ్యలేము, ఇంక ఇంతే పరిస్థితి అనుకున్న లేడీ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎవరికైనా సరే ఒక మంచి అవకాశాన్ని కల్పించారు మేడం గౌతమ్ బాలి సార్. ఎప్పుడు థ్యాంక్ఫుల్ గానే ఉండాలి మనం అయితే. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పింది సప్లిమెంట్స్ గురించి ఎందుకు వాడాలనేది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. క్రిల్ గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఆ క్రిల్ ఒక మేడం ఇచ్చాను మేడం నేను. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంటే క్రిల్ ప్రోకార్డ్ వేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేడం. సర్జరీ పడుతుందన్న తనకి క్రిల్ ప్రోకార్డ్ వాడుకుంటే మంచి రిజల్ట్ చూసారు మేడం. తను ఆపరేషన్ స్టేజ్ నుంచి బయటకు వచ్చారు మేడం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 1:6 లక్ష్మి మేడం గారి లాగే చెప్పారు మేడం. మీరు కూడా 1:6 ప్లాన్ అయితే ఖచ్చితంగా చేసుకుంటే మంచి చెక్ అయితే తీసుకోవచ్చు మేడం. ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యం ఇస్తున్నాం మనం, దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అది కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. తర్వాత మనం హార్ట్ఫుల్ గానే చెప్తాం మేడం. హార్ట్ఫుల్ గా చెప్పాలి, హార్ట్ఫుల్ గా చెప్పాలని మీరు అంటున్నారు కదా. ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా ఎందుకు చెప్తామంటే మేడం, ఇక్కడ మనం బయట చూడని రిజల్ట్, హెల్త్ ప్రాబ్లమ్ తో ఏదైతే ప్రాబ్లమ్ తో బాధపడుతున్నామో అది బయట చూడని రిజల్ట్ మనం హిస్టరీలో చూస్తాం కాబట్టి హార్ట్ఫుల్ గానే చెప్తాం మేడం. ఖచ్చితంగా. అంటే తెలియని వాళ్ళు అనుకుంటారు వీళ్ళేదో జాయినింగ్ లేకపోతే డబ్బులు వస్తేనే ఇలా చెప్తున్నారా అంటే తెలియక అనుకుంటారు మేడం. వాళ్ళకి తెలియదు కాబట్టి అనుకుంటారు. యాజ్ ఏ వెస్టీజన్ గా వెస్టీజ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వెస్టీజ్ లో హార్ట్ఫుల్ గానే చెప్తాము, మాట్లాడతాము అని. అదైతే అందరికీ తెలుసు మేడం. మనకి కొత్త వాళ్ళకైతే కొంచెం తెలియక అలా మాట్లాడతారు. వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుని వాడుకుంటే ఖచ్చితంగా హార్ట్ఫుల్ గానే వాళ్ళు చెప్పగలుగుతారు. మీరు చెప్పినట్టుగా నేను 90 మార్క్స్ తో పాస్ అవ్వాలని అనుకుంటున్నాను మేడం. సూపర్. సారీ మేడం. థ్యాంక్ యూ మేడం. నా పేరు వరలక్ష్మి మేడం. మాది కిర్లంపూడి మేడం, తుని దగ్గర. మా అప్లైనర్ చందు సార్, బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నాను. అంకిత్ సార్ టీం మేడం నేను. మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇంకా మాకు మంచి మంచి సెషన్స్ ఇలాగా ఇప్పుడు ఇచ్చింది కూడా మంచి సెషన్ మేడం. అలాని కాదు, ఇంకా మాకు సెషన్స్ మీ ద్వారా కావాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ స్మైల్ బాగుంటది మేడం. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడు స్మైల్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇలానే ఉండాలి మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి మీరు కూడా 1:6 మేడం చెప్పినట్టు చేయండి. అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. మరి థ్యాంక్ యూ మేడం. వరలక్ష్మి మేడం, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ సోన్ రాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సోన్ రాజ్ సార్, మైక్ ఆన్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సోన్ రాజ్ సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి సార్.
మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ నా పేరు సువర్ణరాజు. నేను ఒక రైల్వే ఎంప్లాయీ అండి. మాది పెయ్యూరు. నేను ఉద్యోగరీత్యా విజయవాడలో ఉంటాము. నా అప్లైనర్ వచ్చి ముత్యాల వెంకటేశ్వర గారు, అంకయ్య గారు టీమ్ లో ఉంటామండి. క్రిల్ ఆయిల్ గురించి బాగా చెప్పారు మేడం. క్రిల్ ఆయిల్ గురించి దానివల్ల బాగా చెప్పారు మేడం. ఇంకోటి నేను జాయిన్ అయ్యి 6 months అయ్యిందండి మేడం. 4 months నుంచి సిఎన్సి ప్రొడక్ట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ మంత్ ఫ్రీ ఆఫర్ లో ఉన్నాను. 8% కి కంప్లీట్ దగ్గరలో ఉన్నాము మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్. ఫాస్ట్ గా బిజినెస్ స్టార్ట్ చేయండి సార్. చాలా చాలా అద్భుతమైన డేస్ అయితే ముందున్నాయి. ఖచ్చితంగా టీమ్ ని బిల్డ్ చేసుకోండి సార్. మంచి ఇన్కమ్ సోర్స్ లో ఉండొచ్చు. అలాగే మంచి మంచి ట్రిప్స్ వెళ్ళొచ్చు. అన్ని అచీవ్ అవ్వచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మెయిన్ మా అప్లైనర్ గారు ముత్యాల వెంకటేశ్వర గారు, ఆయన పోస్ట్, ఆయన మార్నింగ్ జూమ్ నుంచి ఒక రథసారి లాగా ప్రతి ఒక్కరిని గ్యాదరింగ్ చేసి ఆయన మోటివేషన్ బాగుంటుంది మేడం. సారే ఆయన ఇన్స్పిరేషన్. ఆయన వల్ల. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సోమరాజు సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పర్వతనేని శ్రీనివాస్ సార్. పర్వతనేని శ్రీనివాస్ సార్. సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా సార్. పర్సన్ నగేష్ సార్ హ్యాండ్ రైజ్ చేశారా? ఇందాక మాట్లాడారు సార్. సార్ వినోద్ గారికి ఇవ్వండి సార్. వినోద్ గారికి ఇవ్వండి. సార్ సార్ వినోద్ సార్ మాట్లాడారు. వినోద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మగలి శ్రీలత మేడం గారు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ ఒక్క నిమిషం, వినోద్ గారు వచ్చారు లైన్ లోకి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్ మాట్లాడండి సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సూర్యనారాయణ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నైట్ సెషన్ చాలా బాగా ఇచ్చారు జూమ్ మీరు ఈరోజు. థ్యాంక్ యూ సార్. ప్రోడక్ట్ గురించి కానీ, నెక్స్ట్ 1 మీడియా గురించి కానీ, ఎల్ఓపి గురించి కానీ, ఆ టీంని ఎలా బిల్డ్ చేయాలనేది మీరు చాలా చక్కగా మాకు ఈరోజు జూమ్లో చెప్పడం జరిగింది మేడం. నిజంగా చాలా బాగుంది మీ జూమ్. మీరు ఇలాంటి జూమ్ చాలా ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. నిజంగా మీ లైఫ్ జర్నీ చూస్తే మాత్రం చాలా అసలు ఎలా అంటే ఒక లేడీ ఎన్ని కష్టాలు పడుతుందో ఆల్మోస్ట్ మీరు అన్ని ఫేస్ చేశారనిపించింది. ఒకే టైంలో మీరు ఎదుర్కొన్న సమస్యలను మీరు చెప్పారు. నిజంగా ఆ స్టేజ్ నుంచి మీరు ఇప్పుడు ఈ విధంగా ఎవరికి మీరు ఎదురు చూడకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు. ఇంకా ఫ్యామిలీని కూడా మీరు లీడ్ చేస్తున్నారు మేడం. మీరు చెప్పారు మీ టెస్ట్ మనీ చాలా గ్రేట్ మేడం. నిజంగా వెస్టీజ్ ద్వారా ఇలాంటి వాళ్ళందరూ మనకు తెలియకుండా కూడా ఎంతమంది ఉంటున్నారో వాళ్ళందరికీ వెస్టీజ్ మనం పరిచయం చేద్దాం మేడం. ఇలాంటి క్లాసులు మీరు ఇస్తూ మమ్మల్ని మోటివేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వినోద్ సార్. నెక్స్ట్ మొగలి శ్రీలత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ అండి విజయ గారు. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ థ్యాంక్స్ అండి. మీ సెక్షన్ అయితే చాలా బాగుంది మేడం. బాగా చెప్పారు పిల్లల గురించి. అలాగే మా సార్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే అసలు ఆయన ఆరోగ్యపరంగానే నేను దీంట్లోకి జాయిన్ అవటం జరిగిందండి. మా బావగారు ఆయన ఆరోగ్యం కోసమే అసలు నాకు ఇది పరిచయం చేశారు. అయితే ఇక వాడుకుంటున్నాం అండి క్రిల్లాయిలు. నాకు కూడా కొంచెం ఈ మధ్య బాగోపోతే నేను కూడా వాడుకుంటున్నాను మేడం. కాకపోతే నేను రోజు మార్చి రోజు అలా వేసుకుంటున్నాను. ఇవాళ మీరు చెప్పినాక చాలా ఉపయోగాలు ఉన్నాయని అర్థమైందండి. నేను డైలీ వాడుకుంటాను. అలాగే ఎట్లా గ్రూప్ ని మన టీం ని ఎట్లా నడిపించుకోవాలో 196 ఎట్లా చేసుకోవాలో కూడా చాలా బాగా చెప్పారండి. బాగా అర్థమైంది మేడం. థ్యాంక్స్ అండి. అలాగే మీ టెస్ట్ మనీ కూడా చాలా బాగుంది మేడం. ఇన్స్పిరేషన్ గా ఉందండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.
కంప్లీట్ చేయండి. మీ లీడర్స్ అందరికి స్ప్రెడ్ చేయండి 1:6. ఖచ్చితంగా అందరూ మంచి చెక్స్ తీసుకోండి మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్స్ అండి. నేను ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ గా ఉన్నాను. మాది చుండూరు మేడం. మా అప్లైనర్ వచ్చేసి రామారావు గారు, వెనిగల రామారావు గారు, అంకిత్ సార్ టీమే మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీలత మేడం. అలాగే నెక్స్ట్ పలుకుర్తి మరియమ్మ గారు మాట్లాడతాను ఫోన్ చేశారు. ఆయన మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. మరియమ్మ మేడం మైక్ ఆన్ చేసుకోండి మేడం. సార్ పలుకుర్తి మరియమ్మ గారికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది సార్. ఇచ్చాను సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. మరి మేడం మీ స్క్రీన్ మీద అన్మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది, మాట్లాడండి మేడం. గుడ్ ఓకే మార్నింగ్ మేడం. సార్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. హలో సార్, గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మేడం. కంటిన్యూ. అందరికి గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మీరు మార్నింగ్. సెక్షన్ బాగా చెప్పారు మేడం. నాకు క్రిలై గురించి బాగా అర్థమైంది మేడం. నేను క్రిలైలో వాడుతున్నాను మేడం. అయితే మీరు 3 ఇవ్వాలని చెప్పారు కదా మేడం, నాకు అదే అర్థం కాలేదు. 3 ఇవ్వచ్చు అన్నారు కదా మేడం. అంటే సివియర్ పేషెంట్, ఇప్పుడు మామూలుగా మనకి ఎవరైనా పెరాలసిస్ వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉంటారు కదా, మనం ఏంటంటే ఓకే అలా సజెస్ట్ చేయొచ్చు అని చెప్పానండి. వాళ్ళు పెట్టుకోగలను అంటే కనుక ఇవ్వచ్చండి. మంచిది, అది 3 మంత్స్ యూజ్ చేసి ఆపేయమని చెప్పొచ్చు అనమాట. అది ఒక్కటైనా ఇవ్వచ్చా మేడం? ఇవ్వచ్చండి, ఇవ్వచ్చు మేడం. అవునా మేడం. సరే మేడం, నేను క్రిల్లాయిలో వాడుతున్నాను మేడం. అయితే నేను హాస్పిటల్కి వెళ్తే నాకు ఇది వరకు బ్రెయిన్ బరువుగా ఉండేది మేడం. ఎస్ బ్రెయిన్ మేడం. అంతా బరువుగా ఉండేది. అయితే హాస్పిటల్కి వెళ్తే చెవులు 2 ఇన్ఫెక్షన్ అయినాయి అని చెప్పారు మేడం. ఎస్ అయితే క్రిల్లాయిలు వాడుతున్నాను మేడం. నాకు ఇంకా ఎందుకో బరువుగా ఉంటుంది. తలకి ఇలా పట్టుకుని నడవాల్సి వస్తుంది మేడం. ప్రాబ్లం ఏం లేదుగా మేడం? ఏం లేదు, B12 స్ప్రే యాడ్ చేసుకోండి మేడం. B12 ఆ స్ప్రే, విటమిన్ B12 స్ప్రే ఉంది కదా మన దగ్గర, సబ్లింగ్వల్ స్ప్రేస్, అది ఒకటి యాడ్ చేసుకోండి. దీన్ని యాడ్ చేసుకోనా మేడం? సరిపోతుందా మేడం? యాడ్ చేసుకోండి. గ్యానోడర్మా కూడా యూజ్ చేయొచ్చు. ఈ స్ప్రే మాత్రం ఖచ్చితంగా ఈ రోజే మీరు పర్చేస్ చేసుకోండి. చాలా ఓకే చాలా మేడం. అన్నమాట. ఓకేనా? ఓకే మేడం. తల బాగా తిరిగిపోతుంది మేడం. అంటే తిరగటం కాదు, నాకు ఏదో ఊపేసినట్టు. నడిచేటప్పుడు ఫీల్డ్కి వెళ్దామంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోబడిపోతున్నాను మేడం. వాటర్ తీసుకుంటారా? 4 లీటర్స్ వాటర్ తీసుకుంటారా? అప్పుడంటే ఇది వరకు తీసుకునేదాన్ని మేడం. ఇప్పుడు నేను ఫీల్డ్కి వెళ్తున్నాను మేడం. లేదు నేను మేడం. 8% కూడా అయ్యాను. ఇంట్లో ఉన్నప్పుడే మీరు మార్నింగ్ నుంచి ఖచ్చితంగా వాటర్ అన్నది మెయిన్, మనకి 70% ఆఫ్ వాటర్ మన బాడీకి నీడండి. అది క్లన్జింగ్ అయిపోద్ది. మీరు మార్నింగ్ ఎప్పుడైతే లేచిన దగ్గర నుంచి 1 లీటర్ అయినా కంప్లీట్ గా మీరు చేశారు. ఇప్పుడు ఈ జూమ్ లోనే నేను ఖచ్చితంగా 1/2 లీటర్ వాటర్ తాగేశాను. అంటే ఎర్లీ మార్నింగ్ 1 లీటర్ కంప్లీట్ చేసుకోవాలి ఎంటీ స్టమక్ తోనే. మనం ఓకే ఫీల్డ్ కి మేడం. కాదని చెప్పలేదు, కానీ వాటర్ అన్నది చాలా అవసరం. మీరు వాటర్ తీసుకోండి మేడం. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రోటీన్ పౌడర్ కూడా యూజ్ చేయండి. ప్రోటీన్ కూడా చాలా అవసరం. చేస్తున్నాను మేడం. ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నాను మేడం. డ్రింక్ కూడా, ఫ్రెష్ ఆఫ్ డ్రింక్ కూడా తీసుకుంటున్నాను మేడం. ఓకే 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 మేడం. ఓకే మేడం. నేను 8% అయ్యాను మేడం. ఓకే, టీమ్ బిల్డ్ చేసుకోండి, చక్కగా ఈ చెక్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ మేడం. 1:6 స్టార్ట్ చేయండి. మీరు ఈ మంత్ ఎవరైతే మీ అప్లైనర్ ఉన్నారో మీ అప్లైనర్ కి ఈ రోజే చెప్పండి, నేను 1:6 ఈ 4 డేస్ టైం ఏదైతే ఉందో ఆ 4 డేస్ లో నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి. ఓకేనా? ఓకే మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి మేడం థ్యాంక్ యూ. మరో గ్రేట్ లీడర్, క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నటువంటి మరి గోపిరాజ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్. గోపిరాజ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ పేర్లన్నీ వింటుంటే మార్నింగ్ జూమ్ గుర్తొస్తుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, మీరు మీ టైంని
మా టీం అందరి కోసం టైం కేటాయించడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అదృష్టం అది. మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను మీటింగ్స్ లో చూస్తుంటాను మేడం. చాలా అంటే సెషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈ రోజు మీ ద్వారా మీ యొక్క సక్సెస్ జర్నీ కావచ్చు, ప్లస్ దాంతో పాటు అట్ ద సేమ్ టైం ఈ రోజు నేను క్రిల్ ఆయిల్ గురించి కొత్తగా తీసుకున్నాను మేడం. కొన్ని పాయింట్స్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ రోజు చెప్పారు చూసారా, ఒక 4 years ఉన్న వాళ్ళకు కూడా మనం క్రిల్ ఆయిల్ ని సజెస్ట్ చేయొచ్చు, ప్లస్ దాంతో పాటు హెవీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఒక 3 capsules ఇవ్వచ్చు అని. సో నాకైతే కొన్ని కొత్త పాయింట్స్ అర్థమైనాయి. దాంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మీరు చెప్పినవి కూడా నాకు కొన్ని బాగా తెలిసినాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇలాగే మీరు ఎప్పుడు కాదనకుండా మా టీం కోసం మీరు మాకు సెక్షన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపిరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ మరో గ్రేట్ లీడర్, మరి డైమండ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి జోజ్ బాబు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు, బాగున్నారా? బాగున్నాను సార్. నేను మిమ్మల్ని వైజాగ్ లో చూశాను మేడం, మీటింగ్ లో అంకిత్ సార్ తో పాటు వచ్చాను. థ్యాంక్ యూ సార్. కలిసి మాట్లాడాం కూడా. అవునా, థ్యాంక్ యూ. మార్నింగ్ ఏమో జూమ్ కి వచ్చి మీరు ఇట్లా మాకు సెషన్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరి 5 గంటలకి మా జూమ్ కి వచ్చి మా కోసం మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, మీ టెస్ట్ మనీ నచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే క్రిల్ ఆయిల్ గురించి మీరు చెప్పిన విధానం మాకు చాలా నచ్చింది మేడం. కొన్ని పాయింట్లు అయితే నాకు అర్థం కానీ కూడా ఇప్పుడు నాకు అర్థమైంది మేడం గారు. 1:6 గురించి చాలా బాగా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం గారు. మీరు త్వరలో మేడం గారు 1:6 ఇంప్లిమెంట్ చేద్దాం అందరం కూడా. సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కరూ అచీవ్ అయినట్టు 1:6 ని ఇంప్లిమెంట్ చేద్దాము. లేదు అంటే సెల్ఫ్ 200, వాళ్ళు డౌన్ 100. ప్రతి ఒక్క లీడర్ కి 300 అన్నది ఇంకా అలవాటు అయిపోవాలన్నమాట. అలవాటు అయిపోయేటట్టు మనం తయారు చేసుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫైడ్ డైరెక్టర్ లో ఉంటారు. అది సార్. అవును మేడం, అవును. ఇప్పుడు మీరు చెప్పిన క్రిల్ ఆయిల్ కూడా నేను వాడుకుంటూ నా డౌన్ లైన్ లో 6గురికి ఇప్పించినా సరే 1:6 అయిపోయింది మేడం. సార్ అంతే. అట్లా చేసుకుంటా ఉన్నా గానీ మంచి బిజినెస్ మేడం, చక్కగా. Yes, sir. థ్యాంక్ యూ మేడం. మంచి ప్రొడక్ట్ గురించి చెప్పారు. మీరు తొందరలోనే విఎంసీఎం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. డైలీ మీ వీడియోస్ కూడా మీ యూట్యూబ్ లో వింటా ఉంటాం మేడం నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు. వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఈ రోజు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జోజ్ బాబు సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్, మరి ఎవరైనా ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయటం రానోళ్ళు మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి. ఓకే సార్. ఎస్ సార్, రైట్ సార్, రైట్. అంటే ఆల్రెడీ 6:40 అయింది. మేడం గారు కూడా ఫీల్డ్ వర్క్ చాలా బిజీ ఉంటారు. ఓకే సార్. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విజయ్ మేడం. సో 100% మీకోసం అయితే మా టీంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. డెఫినెట్లీ మీ సెక్షన్ కోసం ఎగర్లీ వెయిట్ చేసేవాళ్ళు. సో మరి ఒకసారి మీ సమయం కుదిరినప్పుడు డెఫినెట్లీ మాకు మరి ఒక అద్భుతమైన సెక్షన్ మీ ద్వారా రావాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేడం. ఓకే సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. మేడం మాట ఇచ్చేసారు. లీడర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ మరి సెక్షన్ ఇస్తారు. రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ మేడం. 100% ఈ రోజు మేము అందరం రిలీజ్ అయ్యాం. సో డెఫినెట్లీ అంత స్ట్రగుల్ పీరియడ్ నుంచి కూడా ఈరోజు సక్సెస్ చూశారు అంటే వెస్టేజ్ అందరికీ పాసిబుల్ అనే విషయాన్ని మళ్ళీ మీరు ప్రూవ్ చేశారు. డెఫినెట్లీ ఒక అద్భుతమైన అవకాశం చేతిలో ఉంది. దాన్ని ఏ మాత్రం మనం వేస్ట్ చేసుకోకుండా ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే, ఈ సెకండ్ నుంచే కనుక మనం ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక వైజ్ గా కనుక మనం పనిచేయడం మొదలు పెడితే లీడర్స్ డెఫినెట్లీ సక్సెస్. మేడం ఒక మాట అన్నారు, సక్సెస్ ఎవరా సొత్తు కాదు. డెఫినెట్లీ అందరికీ పాసిబుల్. కాకపోతే మనం దానికి ఒక సరైన ప్రణాళిక అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే సరైన విజయాలు అనేది మనకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రోజు విజయం కోసం విజయ్ మేడం చెప్పారు కాబట్టి 100% మనం విజయం తీసుకోవాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అందరూ ఆదరించి ఇంతగా
అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఉద్దేశం ఏంటంటే యాక్టివ్ గా ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి కూడా చెక్ అన్నది కనిపించాలి. ప్రతి ఒక్కరు చెక్ తో ప్రూవ్ చేసుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ మనతో నడిచిన వాళ్ళని కూడా నడిపిస్తూ ముందుకు వెళ్ళాలని గౌతమ్ బాలి గారు ఏదైతే పెట్టుకున్నారో ఆ డ్రీమ్ ని ఎందుకు గౌతమ్ బాలి గారు పెట్టుకున్నారు అంటే యాజ్ ఏ ఇండియన్ గా మన ఇండియన్స్ అందరూ కూడా డెవలప్ అవ్వాలన్న మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయింది. సో అంత మంచి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నందుకు మనం కూడా వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకుందాం లీడర్స్. సో ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం 1 మినిట్ మేడం 1 మినిట్. ఫైనల్ గా ఒక మేడం వచ్చారు, భారతి మేడం. సో మన టీంలో డైనమిక్ లేడీ మేడం, ఒక్కసారి మీరు మాట్లాడతారు మేడం. 1 మినిట్ ఆప్షన్ వచ్చింది, మాట్లాడు మేడం. భారతి మేడం మాట్లాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నాకు ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్స్ మేడం. అసలు ఇందాక నుండి ట్రై చేస్తున్నాను, చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అయ్యి బాబాయ్ నేను మాట్లాడకుండా అయిపోద్దేమోనేసి. ఫస్ట్ మీ స్మైల్ సూపర్ మేడం, ఎక్సలెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ మీ అది టెస్టిమోనీ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ ఇదన్నీ కూడా చాలా మోటివేషన్ గా ఉన్నాయి మేడం. అలాగే క్రిల్ ఆయిల్ గురించి చాలా పాయింట్స్ చెప్పారు మీరు. ఆ స్మాల్ ఏజ్ వాళ్ళు కూడా అది యూజ్ చేయొచ్చు అనేది ఒక విషయం అయితే బాగా ఈవేళ అర్థమైంది మేడం. మొత్తం A to Z, A నుంచి Z వరకు మీరు చెప్పింది చాలా మోటివేషన్ గా ఉంది. దయచేసి ఇది మాత్రం ఇది చేసింది రికార్డింగ్ అంతా కూడా పెడితే కనుక జూమ్ కి అటెండ్ అవ్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. వాళ్ళకి కొంచెం పెడితే వాళ్ళు కొంచెం కళ్ళైనా తెరుచుకుంటాయని నేను ఫీల్ అవుతున్నాను మేడం. ఎక్సలెంట్ మేడం, సూపర్ గా చెప్పారు. మీరు మళ్ళీ జూమ్ ఇవ్వాలి, అది నా కోరిక మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది ఫైనల్ బెస్ట్. గా చెప్పేశాను మేడం, హ్యాపీ. ఎందుకంటే అసలు చెప్పకుండా అవుద్దేమో అనుకుని ఇందాక నేను ట్రై చేస్తున్నాను మేడం. అసలు సిగ్నల్ లేదు ఇక్కడ. మీరు అది one యూనివర్స్ problem. ఇచ్చేసారు మేడం. అది అవును మేడం, అదైతే కరెక్ట్. మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. 1:6 కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా మేడం. ఓకే, ఈ 4 days లో ఫాలో అప్ చేయండి. మీ కింద కూడా మీ లైఫ్ లైన్స్ అందరూ 1:6 చేసేటట్టు చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఆల్ ది సరే బెస్ట్. మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్ లీడర్స్. సార్ వెంకటేశ్వరరావు గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. అంకయ్య సార్ థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ 100% మేడం. మా టీం తరపు నుంచి 1:6 ఎక్కువగా ప్లాన్ చేస్తాం. డెఫినెట్లీ 1:6 చేపిస్తాం. అండ్ ఒక 1:6 వన్ డే వర్క్ షాప్ కి మీరే చీఫ్ గెస్ట్ గా రావాలి మేడం. అలాగే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జోరీ మేడం గారు. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము కూడా మా టీంలో మీరు చెప్పింది ఫాలో అవుతాం. 1:6 ఈ రోజు నుంచి కాదు సార్ చెప్పినట్టు ఈ క్షణం నుంచి మేము మొదలు పెడతాం సార్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు, మంచి సెషన్ ఇచ్చారు మా కోసం మీ బిజీ షెడ్యూల్ లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం.